question or comment? Aruna Queen, and go on unmute. Swarupa, can you go into mute, please? I hear a sound from your side. Aruna. Swarupa, can you please go into mute, Swarupa, please? All right, thank you very much. And Aruna, if you are not ready, and Suvarna, I think she's a reporter. Yeah, Aruna, speak, go ahead. Hello. Yes, go ahead. We can hear you. Go ahead. Go ahead, please. Hello. Yes, we can hear you very clearly. Aruna, speak. Yeah. Ask a question or comment. Okay. Jai Bhim, all of you. బాసర ట్రిపుల్ ఐటీ దీని గురించి డిస్కషన్ ఈ టైంలో పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. రైట్ టైంలో ఆకునూరి మురళి సారు, రాజదాస్ అన్న మీ ఫైట్ చూస్తున్నాము. ఇంత ముందుకే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సౌజన్య యాత్రలో ఉండి ఫేస్బుక్ లైవ్కి వచ్చి ఒక ఆల్మోస్ట్ 1 hour మాట్లాడిండ్రు. బాసర స్టూడెంట్స్ గురించి, వాళ్ళ డిమాండ్స్ గురించి, ప్రభుత్వం చేస్తున్న వాటి గురించి మాట్లాడిండ్రు. సో ఇంత ఫైట్ చేస్తున్నా కూడా ప్రభుత్వం మీద కొంచెం క్షేమం పుట్టినట్టు కూడా లేదు. దున్నపోతు మీద వర్షం వచ్చినట్టే ఉన్నది. వర్షంలో దర్చుకుంటూ వాళ్ళకి ఫుడ్ లేకుండా ఇన్ని పార్టీలు ఫస్ట్ సార్ April 4th విజిట్ చేసిండ్రు బాసర ఐఐటిని. ఆయన కొంచెం అసలు కనీసం విద్యాశాఖ మంత్రి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళ డిమాండ్స్ సిల్లీ డిమాండ్స్ అని తేలికగా తీసి పారేస్తుంది. సో ఏ విధంగా చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి. ఎడ్యుకేషన్ మీద చాలా మంచి గ్రిప్ ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ని సీఎం చేయాలని కోరుతూ అప్రిషియేట్ చేస్తున్నాను. అంతే. నా క్వశ్చన్ అంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్షన్ ప్రభుత్వం నుండి మురళి గారికి మీ క్వశ్చన్ ఆర్ కామెంట్ ఏంటి? మురళి గారికి ప్లీజ్. మురళి సార్ ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుండి రెస్పాన్స్ రావాలంటే ఇంకేం చేయాల్సి ఉంటది? థ్యాంక్ యూ జై భీమ్. మురళి గారు, యూ హ్యావ్ రెస్పాన్స్ టు అరుణ? అంటే అమ్మా మనము ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిమూవ్ హిమ్. సో ఐ థింక్ మనం రిమూవ్ చేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి. అందరం కలిసి మనం చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. సో మనం ప్రజల దగ్గరికి పోవాలి, మనం గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేయాలి, సో మన కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను చంపేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు చక్కగా. సో అందుకనే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలకి, వాళ్ళ పార్టీ వర్కర్లకి, సో ఎవరైతే ఆ ధనవంతులు మనకి అవినీతి డబ్బు మూటేసుకున్నారో అలాంటి వాళ్ళతో ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టిస్తున్నారు. ఇప్పుడు 6 యూనివర్సిటీలు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్, మన పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, వరదరాజరెడ్డి లాంటి వాళ్ళు, సో వాళ్ళతో యూనివర్సిటీ ఫామ్ చేస్తున్నారు. సో ఇవి కిల్ అవుతే అవి ఫ్లోరిష్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఇదంతా కూడా. సో దట్స్ వాట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా మనము ఆయన మీద పనిచేయాలని ఎక్స్పోజ్ చేయాలి మనం. దట్స్ ఓన్లీ సొల్యూషన్. థ్యాంక్ యూ మురళి గారు. నెక్స్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ one after other the speakers who ఎవరైతే ఉన్నారో స్పీకర్ లైనప్ లో. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ యూ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా కావాల్సిన సబ్జెక్టు. మనమందరం ఈరోజు ట్విట్టర్లో ఉండగలిగినామంటే మనం చదువుకున్న చదువులు, ఆ చదువులనే లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ ఫ్యూడల్ గవర్నమెంట్స్. ఒక 9,000 మంది యూనివర్సిటీస్లో 25 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ, 8 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్ లేడంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మనకంతా తండ్రులు ఉంటారు. తండ్రి ఒకసారి ఇంట్లో లేకుంటే, ఒక రోజు లేకుంటే, ఒక వారం లేకుంటే ఎంత బెంగపోతాం తెలుసా? తండ్రి చేసే హెల్ప్ కంటే ఎక్కువ ఒక గైడ్, ఒక కౌన్సిలరు, ఒక గార్డియన్ లాగా ఉంటాడు వైస్. అలాంటి వైస్ ఛాన్సలర్లే పెట్టలేదు అంటే ఇంకా ఆలోచించాలి మనం. మీరు ట్వీట్ చేయండి, ఆ స్క్రీన్లోకి వెళ్ళి ఆరో ఉంటుంది, ఈ లింక్ తీసుకొని మీ ట్విట్టర్లో పెట్టండి. వి నీడ్ యాజ్ మెనీ పీపుల్. ద హోల్ ఐడియా ఆఫ్ ట్విట్టర్ స్పేస్ ఈజ్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్. ఎప్పుడైతే మన తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే ఉద్యమము ఒక సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళిందో, విలేజ్ లెవెల్ వరకు, అప్పుడే చాలా బలోపేతమైంది మలిదశ ఉద్యమం. కాబట్టి ఈ ఐఐటి బాసర్లో జరుగుతున్న అన్యాయాన్ని, అంటే యాక్చువల్గా ఐఐటి అనకూడదులే, అది మాకు మిత్రులు కరెక్ట్ చేశారు, RGUKT అని చెప్పి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని. అది కొంత కన్ఫ్యూజింగ్ ఉంది. దయచేసి షేర్ చేయండి మీ ఫేస్బుక్లో, మీ ట్విట్టర్ స్పేస్లో. వి గో టు ద నెక్స్ట్ స్పీకర్. దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఏ రిపోర్టర్, సువర్ణ. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద జర్నలిస్ట్ హియర్. మీకున్న కామెంట్ కానీ క్వశ్చన్ కానీ మురళి గారికి బాసర విషయం లోపల అడగండి దయచేసి.
సార్ ఇప్పుడే నాకు ఒక అప్డేట్ వచ్చింది. సబితా గారు అండ్ వీసీ రాహుల్ బొజ్జా గారు వచ్చారంట. మన లోకల్ రిపోర్టర్స్ని ఎవరిని అందులోకి అలౌ చేయట్లేదు. సబితా గారు అండ్ వీసీ గారు వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నీ ఒప్పుకున్నారు. బట్ పిల్లలు ఏంటంటే ఆల్రెడీ వర్షంలో తడుస్తున్నారు పూర్తిగా. ఇప్పుడు చాలా వర్షం పడుతుంది అక్కడ, కానీ సీఎం రావాలి, పూర్తి బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. సో దాని మీద అంటే నాకు వచ్చిన అప్డేట్, నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇక్కడ నాకు ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి ఇది అప్డేట్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నా. దాని మీద అయినా మాట్లాడండి సార్. మురళి గారు. అంటే మనకమ్మ ఇప్పుడు ఆ చర్చల యొక్క ఫలితాలు మనకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు అంటే వీళ్ళు బేసిజాలకి అంటే ముఖ్యమంత్రి గారు పోవాలి నిజానికి. సో నిజంగా 9,000 మంది ఉన్నటువంటి క్యాంపస్కు ముఖ్యమంత్రి గారు పోతే ఏంటంటే ప్రాబ్లము? ఆయనకి అంత ఇగో ప్రాబ్లం ఏంటండి ఆయనకి? సో ఎందుకంటే మనందరికీ తెలుసు ఎవ్వరు కూడా డెసిషన్ మేకింగ్ అనేది దాంట్లో భాగస్వామ్యులు లేరు. సో రాహుల్ బొజ్జా వైస్ ఛాన్సలర్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ సీఎం ఆఫీసు, ఆయనకి ఏం పవర్స్ ఉండవు. సో మన విద్యా మంత్రికి ఏం పవర్స్ ఉండవు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి పవర్స్ ఉండవు. కర్ణ గారికి ఏం పవర్స్ ఉండవు. సో ఈ పవర్స్ అన్ని ఎవరికి ఉంటాయి అంటే ముఖ్యమంత్రికి ఉంటాయి. మరి ముఖ్యమంత్రి ఎందుకు పోడండి? ఆయన ఏమో పంటి నొప్పి ఒక్క పంటి ఆ 32 పళ్ళల్లో ఒక్క పన్ను నొప్పి వేస్తే ఢిల్లీకి పోతాడు. ఆయన సీఎంఓ ఉన్నటువంటి అధికారులేమో కొంతమంది అధికారులేమో హెలికాప్టర్లో తిరుగుతారు. దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుందండి? సో మొన్న రాకుమారి గారేమో స్విట్జర్లాండ్కి వెళ్తే 13 కోట్ల రూపాయల ఖర్చు ఆయనకి. తర్వాత రకరకాలుగా ఇప్పుడు ఆయన జస్ట్ ఫామ్ హౌస్ పోవడానికి 75 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు అయింది ఇప్పటివరకు ఆయనకి. అంటే కొన్ని ఇట్లా వేస్ట్. అట్లాగే మనకి రైతు బంధులో సినిమా యాక్టర్లు రైతులు అండి, అమెరికాలో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు రైతులు అండి, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రైతులు అండి, ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులు అండి. వీళ్ళకు రైతు బంధు ఎట్టిస్తారండి? కొన్ని 100 కోట్ల రూపాయలు మట్టిలో పోసినట్టు నువ్వు. సో ఇలాంటి వాళ్ళు డబ్బిచ్చి, సో అలాంటి డబ్బంతా వేస్ట్ చేసుకుంటూ నువ్వు అక్కడ వేస్ట్ చేసుకుంటూ ఇక్కడనేమో నువ్వు అసలు డెసిషన్ మేకింగ్ చేయవు. ఏదో కంటి తుడుపులాగా నువ్వు రాహుల్ బొంద టెంపరీ వీసీ అడిషనల్ ఛార్జ్ వీసీని పంపించి ఒక పవర్లెస్ మినిస్టర్ని పంపిస్తే ఏం డిస్కషన్ చేస్తారు? నిన్న కూడా డిస్కస్ చేశారు ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళాడు మినిస్టరు, ఆదిలాబాద్ మినిస్టర్, నిర్మల్ మినిస్టరు. మరి ఏం చేసినట్టు, ఏం బీకినట్టు వాళ్ళు? సో అంటే ఇదంతా తమాషా చేస్తున్నారు అబ్బా వీళ్ళు. ముఖ్యమంత్రి పోవడానికి ప్రాబ్లం ఏంటి? మనం అందరం డిమాండ్ చేయాలి ముఖ్యమంత్రి షుడ్ గో దే. హెలికాప్టర్ పోతే అర్ధ గంట కూడా కాదు, ఒక 15 నిమిషాలు పోతాడు. ఒకటి సార్, వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు, మీరు చెప్పి మాకు ఇదేదో ధర్నాను విరమణ చేయడం కాదు, లిఖిత పూర్వకంగా సీఎం గారు ఇస్తేనే మేము ధర్నా విరమించుకుంటాము అని చెప్పి వాళ్ళు పట్టుకొని వర్షంలో, ఇప్పుడు ప్రజెంట్ వర్షం ఉంది అక్కడ, తడుస్తూ వాళ్ళు కూర్చున్నారు సార్. జెన్యూన్ డిమాండ్ అమ్మ అది. అంతే మరి మన దరిద్రం ఇది. మనము ఇంత కష్టపడాల్సి వస్తుంది. మన పిల్లలు అక్కడ పాములు పుట్ర అన్నీ ఉన్నాయి, అక్కడ వర్షంలో ఉన్నారు. రేపు పాము కలిస్తే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ? తప్పదు మరి. ఎందుకంటే మనకు తెలిసి అర్థమైపోయింది కదా అందరికి కూడా, ముఖ్యమంత్రి నోట్ల నుంచి వస్తే తప్ప జరగదు. ముఖ్యమంత్రి నోరు ఎందుకు తెరవడండి? ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆయన అంత బెసిజము, ఎందుకంటే అంత ఈగో, అంత గర్వం ఎందుకంటే మనిషికి? మన పిల్లలు కదా, మన తెలంగాణ పిల్లలు కదా, మన పేద పిల్లలు కదా. సో అంత సఫరింగ్ చేసే అంత రెస్పాన్సిబిలిటీ ఎవడిచ్చింది వీళ్ళకి? సో వాళ్ళ జెన్యూన్ డిమాండ్ అది. ముఖ్యమంత్రే మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఏదో పిచ్చి పిచ్చి వాటికి ప్రెస్ మీటింగ్లు పెడతాడు కదండి. భారతదేశంలో పార్టీ ఏర్పాటు చేశాడట. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నువ్వు సార్ట్అవుట్ చేయలేవు. నువ్వు భారతదేశంలో పార్టీ పెట్టేంత నీకు ఉందా సీను? అక్కడికి పోయి నువ్వు చెన్నై పోతావు రాజకీయ మంత్రాలకి, ఢిల్లీ పోతావు, పంజాబ్ పోతావు, ఇంకెక్కడికో పోతావు, మహారాష్ట్ర పోతావు. సో ఎంత తమాషా కాకపోతే ఏంటండి? ఎందుకు? వై సీఎం ఈజ్ నాట్ ఓపెనింగ్? సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు పిల్లలు. సీఎం రావాలి, లేదా సీఎం మాట్లాడాలి కనీసం రాకపోయినా కానీ. సో అది కరెక్ట్ డెసిషన్. లెట్ దమ్ సఫర్ అమ్మ. మరి సఫర్ అవుతాం తప్పదు కదా, అందరం సఫర్ అవుతాం. ఇంకెంత సఫర్ కావాలనో, ఇంకెంతమంది పిల్లలు చచ్చిపోవాలనో, ఇంకెంతమంది పిల్లలు, ఎంతమంది పేదవాళ్ళు చచ్చిపోవాలనో చూద్దాం ఇంకా. సో వాడికి ఏం చేయలేము మనము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి గారు. నెక్స్ట్ ప్రొఫెసర్ సుజాత సూర్యపల్లి వచ్చింది. ఈజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ యాక్టివిస్ట్. we all know her. Sujata garu, I please turn on and I turn on your speaker and you can speak or you can ask a question. Sujata Surapalli garu, I just invited you as a speaker. All right, so while Sujata garu is waiting, we'll go for a question, and the question is from రాయి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు సార్ ఎవరైతే కరెక్ట్ సుజాత గారు వచ్చారు. గో హెడ్ సుజాత గారు.
అండ్ ప్లీజ్ సుధా గారి తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీ అన్న. ఎస్, ఐ విల్ డూ దట్. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వక్తలు మాట్లాడాలనుకున్నారో అవర్ ఎస్డిఎఫ్ కానీ ఇంకే ఆర్గనైజ్ సంబంధించిన వాళ్ళు, మీరు రిక్వెస్ట్ పంపాలి. రిక్వెస్ట్ పంపితే నాకు క్యూ వస్తుంది. లేదంటే నేను ద హోల్ లిస్ట్ లో సెట్ చేయాలి మీకోసము. ప్లీజ్ దయచేసి మీరు రైజ్ చేయండి. ఐ కెన్ సీ లక్ష్మీనారాయణ గారు. ఐఎమ్ సెండింగ్ ఎస్ ఇన్విటేషన్ ఫర్ స్పీకర్. శ్వేత గారు మీరు గో హెడ్ ప్లీజ్. యా, ఆడిబుల్? ఎస్, వెరీ క్లియర్. ఎస్ మ్యామ్, యూఆర్ క్లియర్. యా, ఇప్పుడే జీ తెలుగులో ఏదో మాట్లాడాను. ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తున్నారని విన్నాను. సారీ, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఇక్కడ. యాక్చువల్గా ట్రిపుల్ ఐటీ బాసరా చాలా అంటే పెద్ద పెద్ద ఉద్దేశాలతోటి పేద పిల్లల కోసం ఏర్పడింది. ఆ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రాబ్లమ్సే. అంటే సేవ్ ఎడ్యుకేషన్గా కానీ, యాక్టివిస్టులుగా కానీ, టీచర్స్గా కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మేమేదో కొద్దిగా చేస్తూనే ఉన్నాము. ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ వే స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్. ఇంకొక సెకండ్ గుడ్ థింగ్ ఈజ్ 12 డిమాండ్లలో ఎక్సెప్ట్ ఒక ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఇట్ టేక్స్ టైం. మిగిలినవన్నీ కూడా అది డివైజెస్ కానివ్వండి, టెండర్స్ కానివ్వండి, ఈ నెట్వర్కింగ్ విత్ అదర్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా డేస్లో చేయవలసినవి. అసలు వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ అయితే ఇట్స్ జస్ట్ ఫ్యూ అవర్స్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. కొంత డబ్బు కేటాయిస్తే జరిగిపోవాల్సిన పనులు. బట్ మనకు అందరికీ ఆశ్చర్యం వేసే విషయం ఎందుకు డిలే చేస్తున్నారు అన్నది. ఇప్పుడు మా యూనివర్సిటీ కూడా సపోర్ట్ 6 years వితౌట్ వైస్ ఛాన్సలర్. ఏ ఐఏఎస్ ఆఫీసర్నో ఇస్తారు, పాపం వాళ్ళకి టైం ఉండదు. అండ్ వాళ్ళు అడిగే డీన్లు కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, ఆఫీసర్స్ కానీ చాలా అవసరం. ఒక విద్యార్థి పీస్ఫుల్గా చదువుకోవాలని అంటే ఎవ్రీథింగ్, ఆ 12 డిమాండ్లలో ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా ఫాస్ట్ పేస్లో ఉంది. ఆ విద్యార్థులు, ఎందుకంటే ట్రిపుల్ ఐటీ అంటున్నాం కాబట్టి, ఆ విద్యార్థులు ఇప్పుడున్న టెక్నాలజీని అందుకోవాలంటే మాత్రం వాళ్ళు అడిగిన డిమాండ్స్ అయితేనే ఈ ర్యాట్ రేస్ పాల్గొనగలుగుతారు. కానీ లేకపోతే ఆ హోల్ బంచ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మళ్ళీ ఈ రేస్లో బ్యాక్వర్డ్ అయిపోతారు. సో మనం అందరం కూడా ఇవాళ డిమాండ్ చేయవలసింది అన్నీ ఒకటే రోజు కాకుండా, సీఎం గారు అంటే డిమాండ్స్ మనవి వర్కబుల్గా ఉండాలి. సీఎం గారు రావడం అసాధ్యం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కూడా రాలేదు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ఆ కన్సర్న్డ్ సెక్రటరీస్ కానీ వాళ్ళకి మేము ఇవి చేయగలుగుతామని హామీ కనుక ఇస్తే, అసలు ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆ ఫుడ్ దగ్గర కానీ చాలా ప్యాథటిక్గా ఉంది. సో విద్యార్థులు బయటి వాళ్ళని అలౌ చేయకపోవడమే అట్ దిస్ మూమెంట్ చాలా మంచి ఇది. ఎందుకనంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా బయటి వాళ్ళు వస్తున్నారు, బయట శక్తులు వస్తున్నారని విద్యార్థుల మీద చాలా కేసులు పెట్టే ప్రమాదం ఉంది. అది ఇదివరకు అన్ని ఉద్యమాల్లో కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఇట్లానే ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ రోహిత్ ఉద్యమంలో ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మనము బయట నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, వాటర్ కానీ, ఆహారం కానీ బయట నుంచే పంపినాం, లోపలికి ఎవరిని అలౌ చేయలేదు అప్పుడు కూడా. సో మనము ఆ సాలిడారిటీస్ ఇట్లాంటి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తూ విద్యార్థులకి మోరల్ సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీ ఆల్ టు బీ కాషియస్. దే షుడ్ నాట్ లూజ్ దేర్ అకాడమిక్ ఇయర్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికి పాములు, తేళ్ళు ఎట్లాంటి థ్రెట్ కానీ, అంటే ఉద్యమం అంటే అన్నీ ఉంటాయి కానీ, బట్ ఇది ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ చేయగలిసిన దశకి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. సో ఇది అందరికీ అర్థమైపోయింది. తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎస్డిఎఫ్ చేస్తున్న పనికి ఒక ఎక్స్టెన్షన్గా మనం ఇది చూసుకోవచ్చు. సో విద్యా వ్యవస్థ ఎట్లుందనేది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వి ఆల్ షుడ్ బి, అంటే వాళ్ళు ఆవేశపడి మనము ఆవేశపడే కంటే స్ట్రాటజిక్గా హౌ బెస్ట్ వీ కెన్ మూవ్, పిల్స్ చేయొచ్చా లేకపోతే కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్డ్ టీచర్స్ని కలవచ్చా అనేది మనం సాలిడారిటీగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, ఐమ్ డన్.
Thank you very much, Sujata Garu. And Sujata is a Shatavahana senior professor, and she's an activist. We all know Telangana movement lo kuda chala udrutanga palgondi, and she's very committed, sincere. Sujata Garu kani లేదా Murali Garu kani. Next question. So I am going to invite my good friend Rajshekhar from TRS. Rajshekhar, go ahead. You are on the limelight. So, here is Thank you. education. One side you have education, other side your own government. So I want to Yeah. see how nicely balance your thoughts. Go ahead. Thank you. Good evening, all. Hmm. సార్ మురళి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నేను అంటే యాక్చువల్లీ నా పేరు వెనకాల ట్యాగ్ ఉంది టీఆర్ఎస్ అని, బట్ నేను ఆ ట్యాగ్ని కొద్దిసేపు పక్కన పెట్టి మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. యా, ఏంటంటే సార్, మనము బాసరా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం, మా స్టూడెంట్స్ ప్రాబ్లమ్ గురించి. ఓకే, దోస్ ఆర్ జెన్యూన్, యాక్సెప్టబుల్, వాటిని రెక్టిఫై కూడా చేయాల్సి ఉంది. బట్ ఏంటంటే నా క్వశ్చన్, నేను అంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా. మన విద్యా వ్యవస్థ కంప్లీట్గా ప్రైవేటైజేషన్ వైపు వెళ్తున్నది, అది అందరికీ తెలిసిందే. బట్ దాన్ని జనాలకు తీసుకువెళ్ళడంలో కానీ, వాళ్ళకి వివరించడంలో కానీ, గ్రామీణ స్థాయిలో జరగాల్సిన ఆ వివరణాత్మక పనులు అయితే ఏవి జరుగుతలేవు. సో వాటి గురించి అంటే కంప్లీట్గా మొత్తం మన విద్యా వ్యవస్థ మీదనే ఈ డిస్కషన్ అనేది జరిగితే ఆటోమేటిక్గా ఇది కూడా సాల్వ్ అయిపోతుండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అది యాక్చువల్లీ మీరు సర్వీసెస్ నుంచి బయటకు వచ్చారు, ఐ డోంట్ నో. బట్ అది మీరు సర్వీసెస్లో ఉండి కూడా క్వశ్చన్ చేస్తుంటే బాగుంటుందని చెప్పి ఇది నా ఒపీనియన్. సో దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. నేను కొంచెంసేపటి తర్వాత మాట్లాడతాను, నేను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. థ్యాంక్ యూ. మురళి గారు, ప్లీజ్ రెస్పాండ్. థ్యాంక్ యూ. నాకు విచిత్రంగా ఉంటుంది, వీళ్ళందరూ కూడా ఈ ఎస్పెషల్ టీఆర్ఎస్ వాళ్ళు నాకు ఏం వేస్తారంటే, మీరు సర్వీస్లో ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలి అంటే, సర్వీస్లో ఉన్నప్పుడు ఈ యాజిటేషన్ రాలే, సర్వీస్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు, నెంబర్ 1. కానీ విషయం ఏంటంటే, అది ఏదో నేనే దానికి మొత్తానికి ఇంకా కారణమైనట్టు. ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టడానికి మురళి గారు సర్వీస్లో ఉన్నప్పుడు క్వశ్చన్ చేయలేదు కాబట్టే విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టినట్టుగా నో రాజశేఖర్ అలా గారి ప్రశ్న అనలేదు కానీ సార్. టీఆర్ఎస్ వాళ్ళ ప్రశ్న అంటే కానీ ఉంటుంది అనమాట. ఇది ఐఎమ్ నాట్. దిస్ ఈజ్ సచ్ ఏ అన్వైజ్ క్వశ్చన్ అండి మీది. నేను మాట్లాడితే ఏంటి, నేను మాట్లాడిపోతే ఏంటండి? ఆయన ఫోన్ కిస్గా నేను 170 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నంబర్ 1. సో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు క్వశ్చన్ చేయడానికి. సో మనకి బోల్డ్ మంది మీ అందరు ఉన్నారు, మీరు అంత దాంట్లో అది పక్కన పెట్టేసండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రైవేటీకరణ వైపు వెళ్తుందంటే మీరు తీసుకెళ్తున్నారబ్బా ఆ వైపుకి, పోవటంలే. సార్, ఇది మీరు ఎప్పటి నుంచి వెళ్తున్నది బలవంతంగా అన్నది సార్, లాక్కెళ్తున్నారు. నేను ఆ క్వశ్చన్ పార్ట్ ఆఫ్ టీఆర్ఎస్ నేను అడగలేదు అని చెప్తున్నా సార్. నేను ఫస్ట్ ట్యాగ్ ని పక్కన పెట్టాను నేను చెప్పాను. అంటే సో మనము నా బంగారు క్వశ్చన్ తెలంగాణ ఏంటంటే సార్, తెచ్చుకున్నది ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? రాజశేఖర్, ఇది మనము బంగారు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? అన్ని రివర్స్ చేద్దామని కదా. సో కాంగ్రెస్ గవర్నమెంట్ నాశనం చేసింది. సో ప్లస్ మనకి చాలా తెలుగుదేశం పార్టీ కూడా నాశనం చేసింది, విద్యను నాశనం చేసింది. అందరూ నుంచి బయటకు వచ్చి మనం చక్కగా బంగారు తెలంగాణ వైపు పోవాలని కదా. కానీ మీరేం చేస్తున్నారు? ఇంకా నాశనం చేస్తున్నారు, దీన్ని ఇంకా ఘోరంగా చేస్తున్నారు. అది కదా తప్పు చేసేది మీరు. రాయి వినబడుతుందా? వినబడుతుంది సార్. యా. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఏమనుకోవచ్చు అండి, వచ్చి 8 సంవత్సరాలు అయింది. వీసీని వేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి ముఖ్యమంత్రి గారికి? ఇప్పుడు సుజాత గారు కూడా చెప్పారు, ఒక 1 అవర్లో వేయచ్చు. ఇప్పుడు సరే ఓకే, ముఖ్యమంత్రి గారికి పోవాల్సిన అవసరం లేదు, కానీ రివ్యూ చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రగతి భవన్కి పిలిపించుకోవచ్చు కదా, మినిస్టర్ని పిలిపించుకోవచ్చు, ఆ వీసీని పిలిపించుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి లెక్చర్ని పిలిపించుకోవచ్చు, ప్రొఫెసర్ని పిలిపించుకోవచ్చు, కొంతమంది స్టూడెంట్స్ని పిలిపించుకోవచ్చు, కొంతమంది విద్యావేత్తలను పిలిపించుకోవచ్చు. సో మాట్లాడచ్చు కదా. ఏంటి పిల్లల పాపం ఏమైంది? పిల్లలకి ఎందుకు పాపం అంత కష్టపడుతున్నారు? వర్షంలో ఎందుకు తడుస్తున్నారు? ఎందుకు మరి ఇట్లా రాత్రులు కూడా పడుకోకుండా రోడ్ల మీద ఉన్నారు? ఇది కొంచెం రివ్యూ చేయొచ్చు కదండి. అంటే అంత ఇన్హ్యూమన్గా ఎందుకు ఉండాలి మన ముఖ్యమంత్రి గారు? తప్పు కదా ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజశేఖర్ ఓకే, వెయిట్ సెకండ్. రాజశేఖర్, ఇంకొకటి ఫస్ట్ క్వశ్చన్, మీరు ప్రైవేటైజేషన్ కి దీనికి సంబంధం లేదండి, రెండు కలపద్దు దయచేసి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టిందంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో ఉండాల్సినవన్నీ, అది స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ ఉండాల్సిందే. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ రాష్ట్రంకి అవసరం లేదని నెత్తి నోరు మొత్తుకున్నా కానీ
ఇక్కడున్న మంత్రుల ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం మాత్రం అది ఇంకా దౌర్భాగ్యం నిజంగా. అసలు మంత్రులు అనేవాళ్ళు ప్రజల సేవలు చేయడానికి రావాలండి. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకొని డబ్బులు దోచుకోవడానికి, పేద ప్రజల రక్తం పీల్చడానికి కాదు. ఓకే. This is a థాంక్ యూ. type of cronyism, madam. We accept with యాహ్! that. యాహ్! Yes. రాజశేఖర్, థాంక్ యూ ఫర్ Sir. ఎప్పుడైతే మనము బాస్‌ని ఎదిరిస్తామో, ఎప్పుడైతే మన రాజకీయ నాయకుడిని ఎదిరిస్తామో, వాళ్ళు చేసిన తప్పులకు, అప్పుడే మనము నిజంగా డెమోక్రసీని మనం ఎక్సర్సైజ్ చేసినట్లున్నది. దిస్ ఈస్ మై థర్డ్ ఆర్ ఫోర్త్ సెషన్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. అండ్ రాజశేఖర్, ఐ రియల్లీ లవ్ యువర్ స్పిరిట్. Stay in TRS, but fight for democracy, fight for the development of Telangana. Thank you, Rajshekhar. We'll go to next Sadiq Ali garu. ఆబ్జెక్ట్ టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డెమోక్రసీని సపోర్ట్ చేసే మనుషులు కాదని అర్థం చేసుకోవాలి. But ఎందుకంటే let's inspire them, sir. 8 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఇంకా అక్కడ డెమోక్రసీ ఉంది అనేది తర్వాత మనకు చూస్తున్నాం కదా, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తున్నాం కదా. వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పొలిటికల్ అంబిషన్ ఉండొచ్చు, వాళ్ళు పొలిటికల్ ఎదగడానికి టీఆర్ఎస్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరంతా వాళ్ళని ఇంకా డెమోక్రటైజేషన్స్ అనడం మాత్రం వస్తుంది అది. Okay, sorry sir if I offended you. I'll Next also. go to Sadiq Ali. So నేను కూడా మీతో Rajshekhar, let's move on. వ్యతిరేకిస్తాను సార్. Let's move on. Thank Okay, we can gracefully disagree. Okay, that's a democracy. Yeah. Okay. Yeah. And Sadiq Ali garu is Sadiq Ali Foundation chairman. He's also is a co-convener of the STF Social Democratic Forum. Sadiq Ali garu మాట్లాడండి. Okay. నేను రాజశేఖర్ గారిని చూసి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు యాక్చువల్ గా మాట్లాడాలనుకున్నాను. Let's focus on the Basara, please. Okay, let's focus on the Basara. Thank you. Yeah. Please. బాసరలో చర్చలు ప్రారంభమైనాయి. ఖచ్చితంగా ఈ రాత్రికి చర్చలు ముగిస్తాయని అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ వరకు పిల్లలు అయిపోతారని ఇప్పుడు మేము సరే అది ఖచ్చితంగా ఈ రాత్రికి ముగుస్తానని నేను అనుకుంటున్నాను. అంటే పాజిటివ్గా పిల్లలు ఏదనుకుంటున్నారో వాళ్ళు, ఎందుకంటే పిల్లలు కూడా చాలా అనారోగ్యంగా ఉన్నారు, బాగా వర్షంలో తడుస్తున్నారు, ఇక్కడ పరిస్థితులు చాలా బాగలేవు, అసలు గందరగోళంగా ఉన్నాయి. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాజశేఖర్ గారితో ఒక్క మాట దీని గురించే, బాసర గురించి. శేఖర్ సార్, మీరు బాసరకు మరి ఎందుకు రాలేదు? This is మాట్లాడండి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఏ టూ వే డైలాగ్ హియర్. ఇట్స్ ఏ స్పేస్. ఓకే, బాసరకు వెళ్దాం, చలో బాసర, అందరికి వెళ్దాము, అక్కడ వెళ్తే పరిస్థితులు చేసుకోవచ్చు. ఇప్పుడు సారేమో అంటే నేను ఏమంటున్నా అంటే గ్రామీణులకు అందరికీ తెలియజెప్పడం లోపల మనం కొంత వైఫల్యం ఉంది కాబట్టి అని శేఖర్ గారు అభిప్రాయం చెప్పారు. అది రాజకీయ పార్టీలు చేయాల్సిన పని. ఇప్పుడు ఓట్లాడడానికి ఇప్పుడైతే రాజకీయ పార్టీలే కదా పోయేది. వాళ్ళే అసలు రాజకీయ పార్టీలో ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని. మరి యాక్టివిస్టులు వీళ్ళు చేయాల్సిన పని కాదు కదా. మరి వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంటుంది, సాగు డప్పులు కొడతారు, అన్ని మోగిస్తారు. మరి ఇదే మోగిస్తే ఆ డప్పులే మంచిగా మోగించి అన్ని చెప్తే గ్రామీణులకు చదువు మేము చెప్తున్నాం అది ఇదని చెప్పగలిగితే, పార్టీ ఒక అభిప్రాయానికి రావడానికి వీళ్ళు ప్రెషర్ గ్రూప్గా పనిచేయాలి పార్టీలో. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ ఉన్నారంటే కాస్త కొద్ది గొప్ప వాళ్ళకు రాజశేఖర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. హీఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ సెమినార్ అంటే గ్రేటే. ఎందుకంటే ఏం చెప్తారో విందాము సరే అనేది చాలా గ్రేట్. కాబట్టి మీరు మీ పార్టీ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి ఏదో చేస్తున్నాం, పిల్లలు అక్కడ నిలబడి చేస్తున్నారు కాబట్టి పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. పిల్లల తల్లిదండ్రులు కలుసుకోవాలి, అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాలి. అయితే అందరికి అవుట్ పాస్లు ఇచ్చి పంపిస్తున్నారు, మొత్తం అవుట్ పాస్లు ఇట్లా ఫ్రీగా అవుట్ పాస్. ఇంతకుముందు అవుట్ పాస్ చేయడానికి చాలా ప్రాబ్లమేటిక్ చేసేది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు బయటికి వెళ్ళిపోతే అంత మంచిదంటారు. రేపు క్లాసులు పెడతారట, మళ్ళీ క్లాసులకు ఎట్లా తిరిగి వస్తారు? ఇవన్నీ కూడా పిచ్చి తుక్కులకు పనులు చేస్తున్నారు. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు అందరం కూడా ట్వీట్స్ కానీ, తర్వాత ఎక్కడ ప్రదేశాల్లో ఉన్న అక్కడ తల్లిదండ్రులను కలుసుకొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని నాకు, అంటే ఇది ఎక్కడెక్కడికో బాగుతుంది అనే అభిప్రాయాన్ని కలిగించాలి ప్రభుత్వానికి. కాబట్టి మనం అందరం చేయాల్సిన ఒక పని ఉంది. ఎక్కడ వాళ్ళం అక్కడ తల్లిదండ్రులతో ఎక్కడికక్కడి ప్రోగ్రామ్ చేసేసి మనం బాసటగా ఉన్నామని చెప్తే ప్రభుత్వం కదిలి వస్తుంది, ఈరోజు తిరిగి వస్తుంది. అందుకోసమని ఎక్కడ వాళ్ళం అక్కడ ఒక కార్యాచరణ తీసుకొని ఏ ప్రోగ్రాం చేయగలిగితే ఆ ప్రోగ్రాం, ఏం చేయగలుగుతుంది
పిల్లలకు మనం బాసటగా ఉన్నామని చెప్పడానికి ప్రతి చోట ఒక ప్రోగ్రాం జరగాలి. అది నేను మీ అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ దయచేసి విన్నవిస్తున్నాను. ఇక్కడ పరిస్థితులు బాలేవు అసలు. కాబట్టి మీరందరూ ఎక్కడికక్కడ ఏం చేయగలిగితే వాట్సాప్ చేయండి, ట్వీట్స్ చేయండి, ఏం చేయగలిగితే అది మనము వినడమే కాదు చేయడం కూడా ఒక చేయాలి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మూవ్ అండ్ మూవ్. దట్స్ ఆల్. Thanks for giving this opportunity. Thank you, Sadiq Ali garu. Right from the beginning, you have been very vocal about this issue, and we really appreciate. We'll go to the next. Please, those sir, asking question. 1 minute. Yeah. I have one question. Okay, go ahead. So Hi అండి, నేను రజనీకాంత్, న్యూ జెర్సీ యుఎస్ నుండి. సో అంటే ఒక మనిషి ఆయన యొక్క ప్రోగ్రెసివ్ లైఫ్ ని బట్టి ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది. మరి కేసీఆర్ పైన నాకైతే నమ్మకం లేదు. అంటే ఏ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా ఏమున్నా, ఈవెన్ వైస్ ఛాన్సలర్ ని అపాయింట్ చేసినా కూడా ఐ డోంట్ థింక్ హీ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. నా డౌట్ ఏంటంటే, ఆ వైస్ ఛాన్సలర్ వచ్చినా, ఈ సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయా అనేది నాకు ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని అపాయింట్ చేయాలన్నా 10 సార్లు ఆలోచించి ఆయన మాట ఎవరింటారో వాళ్ళనే అపాయింట్ చేస్తారు. ఆయనకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కావాలా? మరి చదువుకునే పిల్లలకి కనీసం బాత్రూమ్ కి డోర్ కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. Yeah, it's a very good point actually, Rajnikant, and thank you actually. Yeah, and Upender, go ahead. Sir, good afternoon. Good evening, sir. Sir, Murali sir, good evening అండి. Sir, good evening అండి. Go ahead. సార్ అంటే అక్కడికి సీఎం వెళ్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా సార్? సబితా ఇంద్రారెడ్డికి ఆ కెపాసిటీ లేదా అండి? ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 1969 to 2014 వరకు మన తెలంగాణ రావడానికి మెయిన్ రీజన్ విద్యార్థులు. అందరు కేసీఆర్ అనుకుంటారు, కాకపోతే తెలంగాణ మూవ్మెంట్ చదివిన కూడా తెలుస్తుంది అది విద్యార్థులది మెయిన్ రోల్ అని. అలాంటి విద్యార్థుల గురించి తెలిసిన కేసీఆర్ ఎందుకు తక్కువ అంచనా వేస్తుండవు? థర్డ్ క్వశ్చన్, పంజాబ్ రైతులకి ఇవ్వడానికి పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర, కానీ ఈరోజు బాసరా స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పైసలు లేవా సార్? ఇంకోటి ప్రైవేట్ని బాగా తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా వస్తున్నాయి అంటారు. మంత్రి మండలిలో ఉన్న మల్లారెడ్డి దగ్గర ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Sir, can I speak? Sir. Yeah, go ahead. You Sir, can sir, my name is Pradeep. I am a LLB student, sir. Yeah, go Sir, ahead. ఇప్పుడు దాదాపు బాసర్లో 8,000 మంది పైగా విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు ఎందుకు మనకు ఈ ప్రభుత్వం అనేది ఇంటెన్షియల్ గా చేస్తున్నది? ఇదొకటి. రెండోది ఏంటంటే, మనం న్యాయపరంగా ఎందుకు పోరాటం చేయకూడదు? అంటే ప్రజా వ్యాజ్యం వేసి ఇది చీఫ్ జస్టిస్ దగ్గర కూడా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అదొకటి. రెండోది రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైనా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వేరేవరు ఏదైనా బట్టికి వాళ్ళు ఒక కన్సర్న్ అంటే ఈ ప్రభుత్వం మీదకి దృష్టి తీసుకోవడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడానికి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ చేశారు. బట్ మనం ఇంకోటి, మీరు ఇవరిదాకా మాట్లాడినట్టు బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో ఆ యొక్క బ్యూరోక్రాటిక్ కూడా ఎందుకు ఇంటెన్షియల్ గా చేస్తున్నాడు అంటే, దీనిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రోద్బలంతోనే ఈ విధంగా ఇంటెన్షియల్ గా పక్క పెడుతున్నాడు. మూడోది, మీరు మాట్లాడినట్టు రైతులకు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ అందరికీ కూడా రైతు బంధు ఇస్తున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలు అనేవి కూడా ప్రశ్నించినాయి. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో ఇటువంటి ఇంటెన్షన్ గా గవర్నమెంట్ ప్రైవేటు సంస్థలను, ప్రైవేట్ యూనివర్సిటీని ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలను పట్టించుకోవట్లేదు, రెగ్యులర్ పోస్టులు ఇవ్వట్లేదు. ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా ఒక కుట్ర జరుగుతున్నది. ఎందుకు ఈ ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఈ యొక్క పార్టీలు కానీ, ఈ యొక్క ఫోరంలు కానీ, స్వచ్ఛంద సంస్థలు ఎందుకు విఫలం చెందుతున్నాయి? నాలుగోటి అంశం ఏంటంటే, న్యాయపరంగా మనం ఏదైనటువంటి ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవి ఇప్పుడు ఆలీ సార్ గారు మనకు హైకోర్టు అడ్వకేట్ అన్నారు. సో ఎందుకు న్యాయపరంగా మన ఒక సలహాలు, సూచనలు కానీ న్యాయస్థానం దృష్టికి తీసుకోపోవడానికి ఎందుకు అవకాశం లేదు? Sir, thank you. That's a good question.
దట్స్ గుడ్ క్వశ్చన్. మురళి గారు రెస్పాండ్ చేయండి సార్. యా న్యాయపరంగా షూర్ ఒక పిల్ గాని షూర్ షూర్ ఇట్స్ ఇంపాక్టింగ్ సో మెనీ కదా పబ్లిక్ యా పిఎల్. ఇప్పుడు యాక్చువల్గా మనం న్యాయపరంగా అనుకుంటే ఇది ఒక్క సమస్య. ఇలాంటి సమస్యలు సుమారుగా నేనే ఒక గంటలో ఒక 200 సమస్యల్ని లిస్ట్ అవుట్ చేసి మనం అంటే ఉదాహరణకి నేను చెప్తాను. మొన్న నేను గద్వాల్ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ హాస్పిటల్‌లో నిద్ర చేశాం రాత్రి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బేసిక్ థింగ్స్ దాని మీద మనం కోర్టుకెళ్ళొచ్చు. ఉదాహరణకి అంటే అదొక కేసు. అట్లా ఇప్పుడు మనకి బాసర ఒక కేసు. సో, అట్లాగే మనకి 28,000 పాఠశాలలకి అది ఒక కేసు ఉదాహరణకి. సో, అంటే ఈ రకంగా కేసులు మనం లిస్ట్ ఔట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే తెలంగాణలో ఒక 200 వరకి మనం ఇలాంటివి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఈ న్యాయ పరంగా అనేది మనము ఒక పిల్లు వేస్తే ఇప్పుడు ఈ ఒక యూనివర్సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్ మీద ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. అంటే వాళ్ళు మళ్ళీ అగైన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫాస్ట్‌గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. నిన్న మనకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇలాంటి సేమ్ జూమ్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. ఉదాహరణకి సుప్రీం కోర్ట్‌లో కేసు వచ్చిందట. ఈ పొలిటికల్ పార్టీస్‌కి సంబంధించినటువంటి కేసు. అంటే ఈ ఏది అంటే బాండ్స్‌కి సంబంధించినటువంటి కార్పొరేట్స్ ఈ పొలిటికల్ పార్టీస్‌కి సపోర్ట్ చేసే దాని మీద కేసొస్తే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు ఆ కేసుని తీసుకోవడంలే. అంటే టైం ఇంకా దీనికంటే ఇంపార్టెంట్ కేసులు ఇంకా చాలా ఉన్నాయి ముందు. సో, దీనికి టైం ఇవ్వడానికి ఇంకొక 1 ఇయర్ పడతదో, 2 సంవత్సరాలు పడతదో. అంటే ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే అక్కడ దగ్గర దగ్గర కొన్ని వేల కేసులు పెండింగ్ ఉన్నవి. వాళ్ళు దీన్ని ప్రియారిటీగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 సింపుల్‌గా ఇది గవర్నమెంట్ అఫైర్ మాకు సంబంధం లేదని చెప్పొచ్చు. ఇదంతా చెప్పడానికి జడ్జిమెంట్‌కి కనీసము ఒక సంవత్సరం నుంచి ఒక 10 సంవత్సరాలు టైం పడుతుంది ఒక కేస్‌కి. సో, ఇది ఈ న్యాయపరంగా వేసే పిల్లనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ప్లస్ నాలంటోడు పోవాలంటే ఒక 10, 20 సార్లు కోర్టుకెళ్ళాల్సుంటది. సో, ప్లస్ కనీసం ఒక 3, 4 లక్షల రూపాయలు పెట్టుకోవాల్సుంటది. సో, ఇవన్నీ చూసినప్పుడు మనకేమవుతుందంటే ఇదొక సొల్యూషన్ కింద మనకు కనబడదు. సో, కాకపోతే సింపుల్‌గా మనము అంటే న్యాయమూర్తులు కూడా వాళ్ళేం చెప్తున్నారు, మాకు ఒక్కొక్క న్యాయమూర్తికి కొన్ని 10,000 కేసులు ఉన్నాయి, 20,000 కేసులున్నవి. మేము మనుషులమే, మాకు రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేము. సో, అందుకని మేము కూడా చేయలేమంటున్నారు. సో, కోర్టుని మళ్ళీ అగైన్ ఎక్కువ మంది న్యాయమూర్తులను పెట్టడము రెస్పాన్సిబిలిటీ అంటే గవర్నమెంట్‌దే మళ్ళీ అగైన్. సో, పార్లమెంట్‌లో యాక్ట్ చేయాలి. సో, దానికి సంబంధించిన బడ్జెట్ ఇవ్వాలి. ఇవంతా ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకంటే గవర్నమెంటే మనకి సుమారుగా 70, 80% కేసులు గవర్నమెంటే రెస్పాండెంట్. గవర్నమెంట్ మీదనే కేసులో 70% కేసులుంటాయి. సో, మళ్ళీ గవర్నమెంట్ ఏమనుకుంటదంటే, నేను కొత్త కోర్టులు ఏర్పాటు చేసి, ఇంకెక్కువ మంది న్యాయమూర్తులను పెడితే మళ్ళీ నా మీదకే కేసులొస్తాయి. సో, నేనెందుకు చేయాలి? అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడో 50లలో, 60లలో ఏర్పాటు చేసిన కోర్టులు ఎన్నున్నాయో అంతే. ఒక్కటి కూడా కొత్త కోర్టు మనకి ఏర్పడదు మళ్ళీ. అవే సుప్రీం కోర్టు బెంచులు, అవే హైకోర్టు బెంచులు అవే ఉంటవి. సో, అంటే నేనేం చెప్పబోతున్నానంటే, మనము పరంగా పోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో, ఇంకొక ప్రశ్న నేనేం చెప్పానంటే, ప్రజల్ని చైతన్యవంతం ఎందుకు చేయటం లేదు? సో, ప్రజలని చైతన్యవంతం చేయడానికి ఎన్‌జీఓలు ఎందుకు పనిచేయటం లేదు అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్‌జీఓలు ఏ రకంగా ఉన్నాయంటే, నా చిన్నతనంలో నేను సర్వీస్‌లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎన్‌జీఓలని, ఇప్పుడు ఎన్‌జీఓలని చూస్తే, ఎన్‌జీఓ కాదు కదా! ఒక కామన్ పర్సన్ కూడా నోరెత్తడానికి భయపడుతున్నారు. ఎన్‌జీఓలు ఏదో ఇంకా వాళ్ళ ఒక లైవ్లీహుడ్ లాగా, వాళ్ళకి బతుకు తెరువులాగా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప, గవర్నమెంట్‌కి ఎగనెస్ట్‌గా మాట్లాడేంత ధైర్యం చేసేంత ఎన్‌జీఓలు మనకి లేవు. ఈ ప్రజాస్వామ్యము, ఈ పొలిటికల్ పార్టీసు అటు ఢిల్లీలో ఉన్న పొలిటికల్ పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీలు వీళ్ళెవ్వరు కూడా ఎన్‌జీఓలని చంపాలని చూస్తున్నారు వీళ్ళు. ఎన్‌జీఓ వ్యవస్థని కిల్ చేయాలని చూస్తున్నారు క్లియర్ కట్‌గా. సో, అందుకనే ఎన్‌జీఓలు బాగా తగ్గిపోయినవి. ఉన్న ఎన్‌జీఓలు కూడా నోరు తెరవడానికి అవకాశం లేదు వాళ్ళకి. నోరు తెరవగానే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు. వాళ్ళ మీద ఈడీని పంపిస్తారు. వాళ్ళ మీద సీబీఐని పంపిస్తారు. ఇవన్నీ చాలా ఉన్నవి. సో, ఉదాహరణకి మీకు ఒక ఐఏఎస్ ఆఫీసరు గుజరాత్ గవర్నమెంట్‌కి అప్పట్లో దానికి ఎగనెస్ట్‌గా నిలబడి రిజైన్ చేశాడు. ఆయన 10 సంవత్సరాల సర్వీస్ ఉండగానే. సో, అతను చాలా చాలా ప్రజాస్వామ్యవాది. చాలా మంచి మనిషి అతను. సో, అలాంటి అతన్ని ఒక ఎన్‌జీఓ పెట్టి స్ట్రీట్ చిల్డ్రన్‌కి సంబంధించినటువంటి కొన్ని హోమ్స్‌ని పెట్టి, సో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కూల్స్‌ని అక్కడ పాడుబడ్డ బిల్డింగ్‌లు మంచిగా చేసి, అక్కడ పిల్లలకి ఈ స్ట్రీట్ చిల్డ్రన్‌కి ఒక స్కూల్స్ పెట్టినటువంటి పెద్ద మహానుభావుడు. అతన్ని ఎంత సతాయించారంటే లాస్ట్‌లో ఆయన జర్మనీకి పారిపోయాడిప్పుడు. సో, మొన్ననే నేను చెప్పేది 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్. సో, మిగతా వాళ్ళందరిని కూడా ఎన్‌జీఓలని అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. ఇదే బీజేపీ, ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇదే గవర్నమెంటు. సో, రేపు నన్ను కూడా అర్బన్ నక్సలైట్ అనడానికి అవకాశం ఉంటది. సో, అంటే ఈ అర్బన్ నక్సలైట్ వాదం ఏంటో, వీళ్ళందరినీ ఎన్‌జీఓలను మాట్లాడించకుండా ఏంటనేది ఇదంతా కూడా జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇప్పుడిది. సో, మన కేసీఆర్ గారు కూడా అంతే.
సో ఎవరైనా ఎన్జిఓలు అడితే ఎన్జిఓని లోపల వేసేస్తారు అంతే, ఏదో కేసు పెట్టేస్తారు. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పారు, దాని లెక్కలు చూపించమంటాడు, వీళ్ళ లెక్కలలో ఫెయిల్ అయితే కథం, దాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో ఈ రకంగా మనకు అలాంటి ప్రజాస్వామ్యం లేదు. మనకందరం మనం బాధపడాల్సింది ఏంటంటే అటు ఢిల్లీ గవర్నమెంట్, ఇటు రాష్ట్ర గవర్నమెంట్లు మనకి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించడం లేదు. సో మనము ఇట్లా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాలా ఈజీ సొల్యూషన్స్ కాదు ప్రదీప్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది వెయిటింగ్ ఉన్నారు మాట్లాడడానికి. చిన్న క్వశ్చన్స్, చిన్న ఆన్సర్స్. ద హోల్ ఐడియా ఈజ్ బ్రింగ్ అవేర్నెస్ టు దిస్ ఇష్యూ. ఎంతమంది ఎక్కువ అవేర్నెస్ వస్తే అంతమంది. సో ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని గారు. ఇందిరా ప్రియదర్శిని గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ఆస్క్ ఏ క్వశ్చన్ ఆర్ కామెంట్. మళ్ళీ మురళీ సార్ మాట్లాడిన తర్వాత నో రిబటల్. సో ఎనీ క్వశ్చన్ కానీ కామెంట్ కానీ మురళీ సార్ మాట్లాడతాడు, ఇమీడియట్ విల్ గో టు ద నెక్స్ట్ స్పీకర్. ఓకే, ఇందిరా ప్రియదర్శన్ గారు, డాక్టర్ ఇందిరా, గో హెడ్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మురళీ సార్. అండ్ ఇక్కడ మాట్లాడండి సార్ ప్లీజ్. రెండు పాయింట్స్ ఐ వాంట్ టు టేకప్ సార్. ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్, ఇప్పుడు సబిత గారు అక్కడికి వెళ్ళినా సరే ఇష్యూ సాల్వ్ కాదు అనేది చాలా మంది బిలీవ్ చేస్తున్న పాయింట్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఒకరి చేతుల్లోనే లేదా ఒక సింగిల్ ఫ్యామిలీలోనే ఉంది అనేది తెలంగాణలో దాదాపు అందరికీ అర్థమైంది. సిమిలర్లీ ఈ తెలంగాణ వచ్చింది కూడా ఇందాక మన మిత్రులు చెప్పిన విధంగా విద్యార్థుల బలిదానాల వల్లే ఈ రోజు వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారు. వీళ్ళకి ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు? దీన్ని మనం ఏ విధంగా కౌంటర్ చేయగలుగుతాం? ఇస్ దేర్ ఎనీ వే ఆర్ మీన్స్ దట్ వీ కెన్ కౌంటర్ దిస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ విత్ ఎ సింగిల్ ఫ్యామిలీ? చూడ్డానికి డెమోక్రసీలో ఉన్నా కనిపించడానికి మొనార్కిజం లా ఉంది సార్ ఇది. అండ్ సెకండ్ థింగ్, కమింగ్ టు దిస్ ట్రిపుల్ బాసరా ఇష్యూ, ఈ రోజు ఒక మన రైట్ సార్, ఎడ్యుకేషన్ అనేది మన రైట్. ఆ ఎడ్యుకేషన్ కోసం కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, వెల్ నోన్ టు ఎవ్రీబడి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ద బేసిక్ సెక్టర్స్ వేర్ సో మచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ నీడెడ్. సార్ మీరు మీ డాటర్ది డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించారు, వి నో దట్. ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సర్వీసెస్ వాడుకునేలాంటి అవేర్నెస్ మనం పబ్లిక్ లో తేవాలి అంటే మీ హ్యాండ్లింగ్ సర్టైన్ థింగ్స్ యాజ్ ఎన్జిఓస్ మేము ఎలాంటి స్టెప్స్ తీసుకోగలుగుతాం జనాల్లో ఇలాంటి పబ్లిక్ అవేర్నెస్ తేవాలి అంటే? నాట్ ఓన్లీ ట్రిపుల్ బాసరా యాజ్ ఆఫ్ నౌ, మేము చేసిన చాలా గవర్నమెంట్ కాలేజెస్ తో, ఉమెన్ కాలేజెస్ తో మేము వర్క్ చేసాము. ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజెస్ దాదాపు 700-800 ఉన్న అమ్మాయిలకి, ఇంటర్ డిగ్రీ కలిపి ఉన్న అమ్మాయిలకి ఒక్కటే టాయిలెట్, అది కూడా లేని కండిషన్స్ కూడా ఉన్నాయి. పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో సేమ్ క్యాంపస్ లో ఉన్న వాష్రూమ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి యూజ్ చేసుకున్న కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ సిఎస్ఆర్ ని బ్రింగ్ ఇన్ చేసి ఫీజిబుల్ ఉన్న బయో టాయిలెట్స్ మేము యూజ్ చేస్తున్నాం. ఇట్లాంటి కండిషన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యాక్షన్ తీసుకునేలాగా మేము ఎలా క్వశ్చన్ చేయొచ్చు లేదా కౌంటర్ చేయొచ్చు? కైండ్లీ గివ్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ డాక్టర్ ఇందిరా గారు. ప్లీజ్ గో ఇన్ టు ద లిసన్ మోడ్. థ్యాంక్ యూ. యా, మీరు 4 ప్రశ్నలు వేసారమ్మా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్కి సంబంధించి కౌంటర్ చేయాలంటే దానికి ఏమి ఇంకా వేరే సొల్యూషన్ ఏం లేదు. మనం హ్యావ్ టు రేజ్ ది వాయిస్. మనం వాయిస్ని రేజ్ చేయడంలో దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఈ ట్విట్టర్ స్పేసెస్ పెట్టుకుంటున్నాము, జూమ్ కాల్స్ పెట్టుకుంటున్నాము, సో ప్రొటెస్ట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాము. సో రకరకాలుగా ఇందాక సాదిక్ గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా రకరకాలుగా, సో ఎంతమందికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించి మనం హ్యావ్ టు రేజ్ ది వాయిస్ అగెన్స్ట్ దిస్ బ్లడీ గవర్నమెంట్. అది వన్ థింగ్. సో తర్వాత మనకి ఎడ్యుకేషన్ అనేది రైట్ అమ్మా, మీరు చెప్పింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 21A ఏదైతే ఆర్టికల్ ఉందో దాని ప్రకారము సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు మెన్షన్ చేయబడింది. దాని ప్రకారము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా మౌలిక సదుపాయాలు ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ పనిచేయాలి. సో దాన్ని మనం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. మేబీ మన అదృష్టం బాగుంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆర్డర్స్ కూడా రావచ్చు. ఇప్పటికీ ఆల్రెడీ చాలామంది కోర్టులో ఫైట్ చేస్తున్నారు దాని గురించి, చాలామంది ఎన్జిఓ యాక్టివిస్టులు. ఉదాహరణకి మన వెంకటరెడ్డి గారు కూడా, ఎంబీ ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కేసు కూడా నడుస్తుంది ఇదే ఇష్యూ మీద. సో మూడో ఇష్యూ ఏంటంటే ఎన్జిఓలని మనకి ప్రోత్సహించడం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ అని మీకు తెలుసు కదా, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. అంటే బయట నుంచి వచ్చే డబ్బుని ఎన్జిఓలు తీసుకొని ఇక్కడ పేదలకు సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్సిఆర్ఏని బాగా టూ మచ్ టైట్ చేశారు. అట్లా ఎన్జిఓస్కి వచ్చినటువంటి ఎఫ్సిఆర్ఏ మనీని కూడా చాలా భయంకరంగా వాళ్ళు స్క్రూటినీ పెడుతున్నారు. దాంతో ఇండియాలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా బెదిరిపోతున్నారు. సో ఇప్పుడు మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే ఇద్దరు మీరు సిఎస్ఆర్ మనీ అనేది తెచ్చుకోవాలి, ఎఫ్సిఆర్ఎన్ మనీ తెచ్చుకోవాలి ఎన్జిఓస్గా పనిచేయాలనుకుంటే. అట్లాగే మీరు ఎన్జిఓగా గవర్నమెంట్ని ఏ మాత్రం కూడా నొప్పి ఇవ్వకుండా, తిట్టకుండా,
సో ఆ డబ్బులు తెచ్చుకొని మీరు పేద ప్రజలకు అందజేయగలిగితే అదొక సర్వీసే అవుతుంది డెఫినెట్గా. సో సాధ్యమైనంత వరకు మీరు లోపల మీరు పేదవాళ్ళకి సంబంధించి మంచి పని చేసుకుంటూ లేకపోతే కొంతమంది మంచి అధికారులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కరుణ గారు కూడా మంచి అధికారి ఆమె యాక్చువల్గా. సో ఇలాంటి మంచి అధికారులు తప్పకుండా ఉన్నారు సిస్టంలో. అలాంటి అధికారుల హెల్ప్ తీసుకొని దివ్య అని ఒక మంచి అమ్మాయి ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు. సో ఇలాంటి మంచి అధికారులు ఉన్నారు. సో అధికారుల హెల్ప్ తీసుకొని మీరు కొంత మేరకి సిఎస్ఆర్ హెల్ప్ తీసుకొని వీళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. రాయ్, గో హెడ్. హలో Sujata garu, Murali garu, this is again Vinay from Boston. Vinay, very brief, Vinay. Okay, we are going one at a time. Your second time. Okay, please go ahead. Okay. So na idemante I just wanted to make a comment. ఒకరు అడిగారు సబితా ఇంద్రారెడ్డికి ఇది లేదా, పవర్ లేదా, సీఎంకి మాత్రమే. ఇప్పుడు అందరు చెప్పినట్లు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇస్ టూ మచ్. ఐ థింక్ మనము ఇండియన్స్ గా ఎన్నో వందల వేల ఏళ్ల నుంచి రాచరికానికి అలవాటు పడిపోయి అట్లాంటి ఒక పర్సనాలిటీని సెంట్రలైజ్ చేసిన పవర్తో చూసి బాగా అలవాటు అయిపోయి వాళ్ళకే ఓట్లు వేయడము చాలా అలవాటు అయిపోయినట్లుంది. My humble request to all participants, please engage in social conversations with your relatives, family, immediate family, extended family, relatives తో ఈసారి ఓట్ వేసేటప్పుడు ఒక క్వాలిఫైడ్ వాళ్ళకు ఎవరైతే మీ వాయిస్ కి నిలబడతారో వాళ్ళకు ఓట్ వేయమని చెప్పండి. ప్రతిసారి ఓట్ వేసినప్పుడు గెలవడానికే మనం ఓట్ వేయాలి, గెలిచే గుర్రానినే మనం పందెం కట్టాలన్నట్ల గెలిచే గుర్రాలకే ఓట్ వేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రతిపక్షంలో కూడా ఉండి మీకోసం అయితే మాట్లాడగలుగుతారో వాళ్ళు కూడా ఓట్ వేయడానికి మీరు అంతగా చదువుకోలేని వాళ్ళని ప్రోత్సహించాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you very much, Vinay. And we'll go to Suresh Yadav. Suresh Yadav, go unmute. Any question ga నీకు ఏమైనా క్వశ్చన్ ఏమన్నా అడుగు సురేష్. సార్ నేను సురేష్ నర్సంపేట నుంచి. సార్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు అంటే సబితా ఇంద్రారెడ్డి కానీ సీఎం గారు కానీ బాసరా విజిట్ చేశారు అనుకోండి. సో వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మీకున్న ఇష్యూస్ అన్ని నేను రెక్టిఫై చేస్తాను విత్ ఇన్ 10 days 15 days అని ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఆ గైడ్లైన్స్ వీళ్ళు ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి? మళ్ళీ ఇదే ధర్నా చేయాలా లేదంటే సో ఇంకా వే ఏముంటుంది మనకి? ఇంకోటి, సో మీరు అన్నట్టుగానే ఆ ఎన్జిఓస్ అన్ని అంటే కొలాప్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో వాటికి బదులుగా ఇంకా వే ఏమన్నా ఉంటుందా? అంటే మనం ఇంకో కొంచెం ఏమన్నా డెవలప్మెంట్ చేస్తానికి ఈ రూరల్ ఎడ్యుకేషనే కానీ కాకపోతే సిటీలో ఉన్న ఎడ్యుకేషన్ కానీ. సో మనం పబ్లిక్ హియరింగ్ ఏదైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసామో అలాంటి వేస్ ఏమైనా ఉంటాయా ఇంకా? Okay, thank you, Suresh. Murali sir or Professor Sujata, you can respond. అమ్మ సుజాత మాట్లాడండి. సార్ యాక్చువల్గా మనకి బడ్జెటే లేకుండా ఇవన్నీ మాట్లాడుకోవడం చాలా ఫులిష్నెస్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలన్నా కూడా బడ్జెట్ కావాలి, పొలిటికల్ విల్ కావాలి. అయితే ఇప్పుడు మనము ఏదో ఒకటి చేయడం అనేది ఇట్స్ నీడ్ ఆఫ్ ద ఆర్. ఒక రిక్రూట్మెంట్ తప్పితే, అపాయింట్మెంట్స్ లాంటివి తప్పితే మనము పిల్లలకి కావాల్సిన అదర్ ఫెసిలిటీస్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డివైసెస్ ఇట్లాంటివి మనము స్పెషలీ ఎన్ఆర్ఐస్ ఆర్ ఫిలాంథ్రపిస్ట్ ఆర్ సంబడి హూ ఇస్ ఇంటూ ఎడ్యుకేషన్. చాలామంది సిఎస్ఆర్లు ఎక్కడెక్కడో ఏం చేస్తుంటారో నాకు అర్థం కాదు. కానీ బట్ ఇవేంటంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ క్రై ఇస్ గోయింగ్ వేస్ట్గా కాకుండా కొంచెం గవర్నమెంట్ కూడా షేమ్ అనిపిస్తుంది. ఎందుకనంటే అయ్యో మేము చేయలేనిది ఎవరో చేస్తున్నారు అనే కూడా వస్తుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ what we can do is this is one way that we can also offer our hand to children. They are very young. నేను దగ్గరుండి చాలా పేద పిల్లల్ని 2-3 పంపిస్తే వాళ్ళు పారిపోయి వచ్చేసారు. ఐ మీన్ ఫర్ వేరియస్ రీజన్స్. అమ్మాయిలు వాళ్ళు అప్పుడు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, ఇంటర్నల్గా సెటిల్ చేసే ఇష్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం
ఈ పోస్ట్ కార్డ్ ఇది ఏదో అనుకున్నాం మనము చీఫ్ జస్టిస్కి. సో అలాంటివి ఏమన్నా ఇన్నోవేటివ్గా ఇన్ సపోర్ట్ అండ్ సాలిడారిటీ విత్ బాసరాకి మనం అందరం కానీ చీఫ్ మినిస్టర్ కానీ చీఫ్ జస్టిస్ కానీ ఏమన్నా టుగెదర్ we all the people including NRIs and Telangana or who concerned people are with చిల్డ్రన్ అని మనం చేస్తే ఏమన్నా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ చాలాసార్లు తెలంగాణ ఉద్యమంని అబ్రాడ్లో Hey, those who are not speaking, go into mute, okay? Kiran, go into mute. Kiran, go into mute. Kiran, go into mute. సో అబ్రాడ్లో ప్రొటెస్ట్ చేశారు చాలాసార్లు ఇక్కడ ఇష్యూస్ వేరియస్ యూనివర్సిటీస్లో. దట్ ఈస్ ఆల్సో కెన్ బి పాసిబుల్. No, there is another Kiran, sir. I just removed him. He's making a lot of noise. తర్వాత మురళీ సార్ లాంటి వాళ్ళు అరుణ గారికి కానీ కన్సర్న్డ్ పీపుల్ కానీ అదే సార్ మనం చెప్పకున్నా చేసేస్తారు ఆ పని. బట్ ఒక పొజిషన్లో ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి వేరే సెటప్ ఉంటుంది. వాళ్ళతోటి మాట్లాడితే కూడా అసలు ఎక్కడ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్ అనేది మనకి వస్తుంది. అంటే అఫ్కోర్స్ అన్ని సీఎం గారే చేయాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఇఫ్ వీఆర్ ఆల్ ఇంటూ ఇట్ డెఫినెట్లీ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి వెళ్ళిందంటే నాకు చాలా హోప్ఫుల్గానే ఉంది. ఎందుకనంటే పిల్లలు బయటి వాళ్ళు వస్తున్నారని కేసులు పెట్టి బయటి వాళ్ళ మీద పెట్టేసి ఏవో శక్తులు ఉన్నాయి నక్సలైట్లు ఉన్నారని చెప్పే అవకాశం పిల్లలు పోలీసు వాళ్ళకి కానీ స్టేట్ కానీ ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఒత్తిడి పెరిగిందని అనిపిస్తుంది. సో మనం కూడా చాలా వరకు రూరల్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్కూల్స్ని కానీ మనము కూడా వీ షుడ్ డూ సంథింగ్ ఆన్ అవర్ సైడ్. దట్ ఈస్ అ రిక్వెస్ట్ అంతే. లేకపోతే అవి గవర్నమెంట్ చాలా క్లియర్ అజెండాతో ఉంది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్స్ని పొమ్మనలేక పోగబెట్టడం లాగా ఏదో చేస్తే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో రేపు పిల్లల్ని పంపించరు, అవి అట్లనే పోతాయి అనమాట. దే డై ఆన్ దెర్ ఓన్. సో వీ షుడ్ నాట్ గివ్ దట్ ఆపర్చునిటీ. డెఫినెట్గా మనము అందరము కొంచెం ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఏమైనా ప్రొటెస్ట్ ఫార్మ్స్ ఆలోచిస్తూ ఆఫర్ చేయగలిగిన వాళ్ళు కొంచెం హెల్ప్ కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. Thank you, Sujata Garu. So let's Robin. I think, how do you pronounce your last name? Robin right. Robin Zacchias. Robin Yes. Zacchias. Yeah, he's an RTI activist and social activist and also proud Indian. Please go ahead and Thank your you. question or comment to Murali Garu. Okay. Yes, sir. Very good evening to all of you, sir. Firstly, I have, in fact, started my RTI pertaining to all the schools and the colleges in Telangana. And if somebody can go to my RTI, I mean, in the sense my page, you will find the RTI, a link where I am, I have started a thread. In fact, the kind of conditions that is right now in Telangana. So it started from 30th of May, and I have started exposing the kind of conditions that we have in the government schools in Telangana. So ఆ థ్రెడ్ లో చూస్తే రైట్ ఫ్రమ్ the drinking water facility, from various other issues that we have. So those I have already started exposing the kind of lack of facilities that we have in the government schools and colleges, and various other aspects are also covered, sir. So there are budget allocations done, but there is no land from the government. And likewise there's a lot of things. Mission Bhagirath, దాని పైన మనకి ఆల్మోస్ట్ in district wise I have started showcasing the loopholes as to the points that are there. So one can actually go through. There's a lot of concerns. 284 schools not having the drinking water facility in just Nagar Karnool out of 825 schools. So this is a thread that everybody can actually go through, that I'm already working on.
I'm glad that I've joined this discussion to support the students of triple IT. At the same time, this is not just one particular institute which is suffering, but the entire Telangana schools are suffering, sir. So my humble advice, sir, my humble request is that if we can, if there is any possibility, like Sujata Garu was just talking about, uh, going ahead and forming a particular thread, or writing it to the Chief Justice, or creating some sort of awareness or some sort of appeal to the government. At the same time, sir, what my suggestion is that if we can go ahead and do file a PIL in the High Court pertaining to the lack of facilities in the government schools and colleges, I think that will be more stronger step compared to any forum that we can definitely carry on all our discussions. But at the same time, sir, I think that is the present solution. What I see is, we can submit all these RTI copies as a proof, um, and we can take a stronger step to improve this situation, sir. Thank you, That's Robin. my Thank you, thank Robin. you. You know, Murali Garu, if you want, yeah, I just connected with you. I'll give you the Yes, details of yes. STF. STF doing an amazing job on the schools through the Badi Nidra. They're All right. doing also to the hospitals. I think in Telangana, there are so many islands. We are all Right. active. We are all passionate, but we are all in different islands. It's very important. This is time again to come together, just like ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చారో. I think this is Correct. the time. 80 years was brutal. ఈ 70, Absolutely. let's say 65 years లో ఎంత అన్యాయం జరిగిందో, ఈ 8 years లో అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది. There are Absolutely. so many unemployed. There are so many, youth are on the roads and suicides. And I think I recommend you to, reach out to Murali offline and share your Definitely. thoughts. And let's go to the next. Murali garu, మీరు ఏమైనా చెప్తారా? Because there are a lot of people I want waiting. to comment actually. Yeah. Robin, very nice knowing that you are operating through RTI. It's a Yes, sir. good, but one thing you should know that RTI is a kind of some kind of means, Right, but sir. it's not a solution. It is not an end. And Absolutely. through RTI, if you are lucky, you will get information, and we True, sir. know how the present governments are operating. So at Correct, least sir. now government of India is still working on RTI, but state government is totally gone. సో ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసు అనుకుంటాను, దే హ్యావ్ గాన్ టు ద ఎక్స్టెంట్ దట్ సో ఎవరు కూడా కింది లెవెల్లో ఏ ఆఫీసర్ కూడా ఇంకా రిప్లై ఇవ్వద్దు, ఓన్లీ గవర్నమెంట్ ఇస్తుంది, చీఫ్ సెక్రటరీ ఇస్తారు అనే దానికి వెళ్ళిపోయారు వీళ్ళు. మళ్ళీ Correct, sir. గవర్నమెంట్ మరి కోర్టు మొట్టికాయలు వేస్తే దాన్ని కొంచెం ఇది చేశారు. సో Right, sir. అంటే ఎస్ యూ కెన్ టేక్ ది ఇన్ఫర్మేషన్ ఇఫ్ యు ఆర్ లక్కీ అండ్ యూ ఎక్స్పోజ్ ది గవర్నమెంట్, అండ్ Yes, sir. గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేయాలి మనము. Right, సో sir. నేను నా ఫస్ట్ ఆర్టీఐ ఆపరేషన్ నేను మొన్న Sir. విచిత్రంగా ఒకటి ఈ సమగ్ర శిక్ష మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఒక ఆర్టీఐ వేశాను. Right, సో sir. అది నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు నా అడ్రస్కి వచ్చింది, నేను దాన్ని ఓపెన్ చేసుకుని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. Right, ఎందుకంటే sir. ఇంకా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు వాళ్ళు. సో దట్స్ వెరీ Okay. గ్రేట్ థింగ్. సో విషయం Right, sir. ఏంటంటే ఇక్కడ అందరికి తెలియాల్సింది, సమగ్ర శిక్ష అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. సో ఇది సుమారు 2000 నుంచి 2500 కోట్ల రూపాయలు మనకి బడ్జెట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అందులో 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటుంది, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను 5 సంవత్సరాలకు సంబంధించి తీసుకొని ఒక నీట్గా ఒక టేబుల్ తయారు చేసి ఆ టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ నాకు ఇన్ఫర్మేషన్ కావాలని. వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇందులో. సో బట్ బ్రీఫ్గా చెప్పాల్సి ఉంది ఏంటంటే 5 సంవత్సరాల క్రితం అంటే 17-18లో వాళ్ళు 2200 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే, సో దీంట్లో ఓన్లీ 770 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, అంటే 35% ఖర్చు పెట్టారు వీళ్ళు. అట్లాగే 18-19లో 44% ఖర్చు పెట్టారు. సో 19-20లో 45% ఖర్చు పెట్టారు. 20-21లో 64% ఖర్చు పెట్టారు. మళ్ళీ లేటెస్ట్ 21-22లో 47% ఖర్చు పెట్టారు. అంటే కొన్ని వేల కోట్లు, అంటే సంవత్సరానికి 1000 నుంచి 1400 కోట్ల రూపాయలు అంటే ఉత్తగా దాన్ని ల్యాప్స్ చేశారు అంతే. అంటే Right, దీన్ని sir. బట్టి మనం తెలుసుకోవచ్చు, అంటే ఈ గవర్నమెంట్‌కి విద్య అనేది అస్సలు ప్రియారిటీ కాదు. అసలు వాళ్ళ యొక్క సోయిల్‌నే లేదన్నమాట ఇది. సో Correct, మేబీ sir. ఐ థింక్ రాబిన్, ఐ థింక్ వీ కెన్ నో ఇన్ఫర్మేషన్, వీ కెన్ ఎక్స్‌పోజ్ government, but Right. that is not a permanent solution. So we need to be very alert on that. All right. Thank you. Thank you. Thank you Right. very much. Let's go to Vinay Gujarlapudi. Vinay Gujarlapudi, you are very quick, please. I think we have a lot of people. The whole idea is to engage people in this process and ask quick question or comment.
for the Basara solidarity. Thank you. Yes, thanks for giving me opportunity. I'm Vinay. I'm working as an assistant vice president in an IT company. Okay. సో ఈ ట్రిపుల్ ఐటీ ఆర్జియు కేటీ అసలు ఎస్టాబ్లిష్ అయిందే పూర్ పీపుల్కి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని జాబ్స్లో వస్తే one student gets job, his whole family will get changed, right? So they will come from rags to riches. So that is a concept behind this RGUKT. But మన తెలంగాణ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్స్, దళిత బంధు పథకాలకి డబ్బులు యూజ్ చేసి ఏవైతే ప్రామినెంట్ సెక్టర్స్ ఆఫ్ అవర్ పీపుల్ లైక్ ఎడ్యుకేషన్, తర్వాత మెడికల్ హెల్త్, వీటిని నెగ్లెక్ట్ చేస్తుంది. బట్ హౌ టు టేక్ దీస్ టు ద పీపుల్, కామన్ పీపుల్, సో దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. And also I think we have only one more year left for the coming elections, so we need to work together hard and take all the faults of the present government to rule them out of this government. So that is what I have to say. I think excellently spoke, Vinay. It's a very good summary. Being in IT, you are actually got deep into these issues. Thank you very much. I think it's important. The unity is important right now to protest against these injustices. Next, go to Pramod Nakka. Pramod Nakka, please go ahead and ask the question. Pramod. Sir, good evening, sir. Yeah, Pramod, thank you for joining. Pramod, go ahead, ask question. Sir, నా పేరు ప్రమోద్, మాది కరీంనగర్ సార్. అయితే నేను సాతవాన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అఫిలియేటెడ్ జస్టిస్ కుమారయ్య కాలేజ్లో LLB ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సార్. అయితే ఇప్పుడు యూనివర్సిటీ కోసం మేము ఎన్నోసార్లు ఇంజనీరింగ్ కాలేజ్ని మరియు మన LLB కాలేజ్ని లా కాలేజ్ని డిమాండ్ చేయడం జరిగింది సార్. ఇంతవరకు కూడా అది ఎట్లాంటి రెస్పాండ్ రాలే. దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వడం అని. Thank you, sir. So Murali sir and Sujata garu. I think Sujata garu may be the right one to answer. She's here now. Murali garu, you have any answer? I think that's a tough question. Yeah. Let Sujata answer it. I think she's not here, sir. Actually, she may have exited. What is the question? What advice he wants? Engineering college ఎట్లా కన్వర్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు సార్. It's out of this scope, sir. Out of the scope from this meeting. Let us ignore that. Yeah. All right. Babu, Pramod, you connect me, tweet me offline. I'll give you some contacts, okay? Okay, sir. Thank you. Yeah. Thank you, Pramod. That's a good question, but out of context. Srikanth, I know Srikanth, you have been waiting for a long time, and he's a UPSC civil service aspirant, and I wish him the best for that endeavor. Srikanth, please unmute yourself, ask a question. Okay. Hello. Yeah, go ahead, Srikanth. You go ahead, ask. Sir, గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది యూనివర్సిటీ బిల్స్కి. అయితే అప్పుడు వాళ్ళకి తగ్గట్టు అమెండ్మెంట్ చేసుకున్నారు, అయినా సరే ఇంప్లిమెంట్ చేస్తలేరు. వై? Okay, good question. Good and brief question. Murali garu, please answer, Jain sir. University మళ్ళీ క్వశ్చన్ చెప్పండి, అర్థం కాలేదు క్వశ్చన్. Srikanth, 2018 యూనివర్సిటీ బిల్కి 2016లో అమెండ్ చేసిన గవర్నమెంట్. అయితే అప్పుడు అసెంబ్లీలో డిస్కషన్ అప్పుడు దీనికి పొలిటిసైజ్ చేయకండి అని చెప్తే, లేదు గవర్నర్ ప్లస్ గవర్నమెంట్ రెండు ఒకటే, ఇంకా నెక్స్ట్ వీసీ అనేది ఒక కమిటీ ద్వారా అపాయింట్ చేస్తామని చెప్పారు. అయితే వాళ్ళకు తగ్గట్టు కన్వీనియంట్గా చేసుకున్నారు, అయినా సరే ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేసలేరు? అంటే ఇప్పుడు మనకి చాలా చట్టాలు ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళు. చట్టాలు చేసినంత మాత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్కి కమిట్మెంట్ లేకపోతే చేయకపోవచ్చు. సో మనము చేయలేదని చెప్పేసి మనం మళ్ళీ కోర్టుకు పోవాలి, మళ్ళీ కోర్టు మెట్లెక్కాలి. మళ్ళీ కోర్టు మెట్లెక్కాలంటే మళ్ళీ ఒక 1 year నుంచి 20 సంవత్సరాల వరకు ఆ టైం పట్టొచ్చు. సో దట్ ఈస్ ద వీక్నెస్ ఇన్ అవర్ సిస్టమ్. అందుకని ఈ ప్రభుత్వాలు చట్టాలని అమలు చేయవు, కోర్టు పోయినప్పుడు చూసుకుందాంలే అనే దాంట్లో ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ లక్కీ, ఐ థింక్ కోర్టు విల్ ఇమ్మీడియట్లీ గివ్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. బట్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ నాట్ లక్కీ, ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇక్కడ ఏమైందంటే మనకి వైస్ ఛాన్సలర్స్ అనేవి ప్యూర్లీ పొలిటికల్ అయిపోయింది బాగా. ఈవెన్ మనకి సర్చ్ కమిటీలు వేసినప్పుడు ఆ సర్చ్ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు ఏ కులాలకు ఉంటారో ఆ కులాల వాళ్ళని పెట్టుకోవడము, వాళ్ళ దూరం చుట్టాలను పెట్టుకోవడము సర్చ్ కమిటీలో.
సో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మనుషుల్ని అందులో ఆ రికమెండేషన్లో చేర్చుకోవడము. సో ఆ రికమెండేషన్ చేసినటువంటి ఆ వైస్ ఛాన్సలర్ పేర్లలో వీళ్ళ కులాల వాళ్ళు వీళ్ళకి సంబంధించిన దూర బంధువుల్ని వీసీగా సెలక్షన్ చేసుకోవడము. ఇదంతా కూడా ప్యూర్లీ పొలిటికల్ అయింది. ఈ మధ్య కాలంలో కొనుక్కుంటున్నారు కూడా మళ్ళీ కొత్తగా మన ప్రొఫెసర్లు కొంతమంది వైస్ ఛాన్సలర్ పదవుల్ని కొనుక్కుంటున్నారు. నాకు తెలిసినటువంటి కేసులనే 2, 3 కేసులలో 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఇచ్చిందట అది. సో ఈ దరిద్రం అంతా కూడా ఇప్పుడు నడుస్తుంది ఇలా ప్రస్తుతానికి. అవినీతిమయమైపోయింది, కంపు అయిపోయింది. ఈ రాజకీయ నాయకులు అంటే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పుడు, ఇలాంటి వాళ్ళు మంత్రులు అయినప్పుడు, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు పరిపాలన ఇట్లాగే ఉంటుంది మరి. సో మనం అందరము చాలా కష్టపడి మరి ఇలాంటి అంటే ప్రజలందరినీ కూడా మనం చైతన్యవంతం చేసుకొని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు మనం ఇంకా ఎన్ని చట్టాలు మంచి చట్టాలు ఉన్నా కానీ అది ఇంప్లిమెంట్ చేయాలనే గ్యారంటీ అయితే ఉండదు మనకి. థ్యాంక్ యూ. Thank you very much. Sailu K. Please ask a question or comment. It's very brief. Yes, please. sir. I want to make a quick comment, sir. Am I audible? Yes, you're very clear. Yes, sir. Thank you. So the ఆర్జీవికేకి సంబంధించి ఒక ఏంటి ఇంపార్టెన్స్ అనేది మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకున్నా సార్. ఒక రూరల్ స్టూడెంట్గా నా ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క రూరల్కి సంబంధించిన బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారో ఈ వాళ్ళ కోసం ఎవరైతే ఈ నేషనల్ సోకాల్డ్ ఐఐటీస్ లేకుంటే ఎన్ఐటీస్లో యొక్క లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం ద్వారా ఈ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎక్స్క్లూడ్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది వచ్చింది, అది సంతోషం. ఒక రూరల్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే బ్రిలియంట్ స్టూడెంట్స్ కోసం. అయితే ఈ యొక్క చాలా ఈ యొక్క వెనుకబడిన వర్గాల నుంచి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లలు కానీ అందులో చదివే అవకాశం ఉన్నది. ఒకటి మనం ఎంతమంది అంటే అక్కడికి వెళ్ళేలో చాలా తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు 10th క్లాస్లోనే 50% మంది డ్రాప్అవుట్ అయిపోతారు ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ రిపోర్ట్ సర్వే ప్రకారం. కాబట్టి అక్కడ చేరే వాళ్ళే చాలా తక్కువ. ఆ చేరే వాళ్ళకి సంబంధించి కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రత్యేక తెలంగాణ ఆయన అంటున్న సోకాళ్ళు బంగారు తెలంగాణలో యాదగిరిగుట్టకు సంబంధించి 1000 కోట్లు ఖర్చు పెడతాడు కానీ ఈ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక్కసారి కూడా రివ్యూ చేయరు. ఆర్ఎస్ రవికుమార్ సార్ కానీ మురళీ సార్ కానీ అదే చాలా చెప్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ ఎంత నిర్లక్ష్యం చేస్తుందంటే చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ చేరే వేళ చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఈ యొక్క పిల్లలు కనుక ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందితే వాళ్ళ కుటుంబాలు అప్లిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి బాసరా అనేది ఈరోజు మనము అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరం కాపాడుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా అందరూ సాలిడారిటీ చెప్పాల్సిన పరిస్థితి. నేను ఒకటి ప్రపోజ్ చేసేది ఒకటి ఏంటంటే ఈ గ్రూపులో ఈ వారం రోజుల నుంచి ఒక కంటిన్యూస్గా ప్రొటెస్ట్ నడుస్తున్నది. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో కూడా కొన్ని ఇష్యూస్ మీద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. అన్ని యూనివర్సిటీలో మనకు తెలిసి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమస్యను స్టేట్ వైడ్గా మనం ఎందుకు రైజ్ చేయకూడదు? నిజామాబాద్ లాంటి కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లలో కానీ ఒక మాస్ మీటింగ్, ఒక పబ్లిక్ మీటింగ్, ఒక పేరెంట్స్ చాలా మంది ఒక నెట్వర్క్లో ఉన్నారు, చాలా మందికి ఇష్యూస్ స్ప్రెడ్ అవుతున్నది. ఈ యొక్క గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ బిల్డప్ చేయడానికి మనం ఒక మాస్ పబ్లిక్ మీటింగ్ ఎందుకు కాల్ఫర్ చేయకూడదు అనేది నా ప్రపోజల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిలు మురళి గారు రెస్పాండ్ అండి. ఇప్పుడు అంటే మాస్ అంటే అదే మనందరం రోడ్ల మీదకి రావాలి, మనందరికి అంత టైం ఉండాలి. సో అంటే అదొక పొలిటికల్ మూవ్మెంట్ అవుతుంది, పొలిటికల్ ఇనిషియేటివ్ అవుతుంది. సో ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. చేయాలి, మరి చేద్దాము, పట్టండి మరి. సో మేబీ ఐ థింక్ వీ షుడ్ ఆల్ లీడ్ టు దట్ ఓన్లీ అల్టిమేట్గా. మేబీ ఐ థింక్ మనందరం సమాయత్తం కావాలి. ఎస్, ఐ అగ్రీ ఫర్ దట్. థ్యాంక్ యూ. సార్, కెన్ ఐ స్పీక్ నౌ? Thank you very much. Who is Ajay Chandru? Can you wait, please? There is Sudhakar has been waiting for like 1 hour or more. Sudhakar Padala, please unmute yourself and speak. Yes, sir. Good evening. Good evening. This is Sudhakar. Thank you so much for this SDFP for great initiative for this kind of events. Sir, నాకు చిన్న క్వశ్చన్ సార్. అంటే నాట్ రిలేటెడ్ దిస్ వన్. జనరల్ గా మన గవర్నమెంట్ గురించి అర్థం కాకుండా అడుగుతాను. ఈ వృద్ధాప్య పెన్షన్ 65 నుంచి 57 చేశారు. ఈ రిటైర్మెంట్ వచ్చేసి 61 నుంచి 58 నుంచి 61 చేశారు. ఏ బేస్ పైన చేసి నాకు అర్థం కాలంటే తుగ్లక్ పాలన కనబడుతుంది. ఇదొకటి. ఇంకొకటి మనకి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. అండ్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్లా అని ఒక్కొక్క స్టూడెంట్ పైన యావరేజ్ గా 1,00,000 నుంచి 1,25,000 స్పెండ్ చేస్తున్నారు. మన స్కూల్స్ పై చూస్తే ఎక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. దీనిపై కొంచెం బిగ్ డిబేట్ జరగాల్సి ఉంది. Yeah, Roy, I think it's out of context too. Yeah, but ఒకటే I mean related to sir, I'm in related to and like education sir.
అదే అంటే సుధాకర్ ఇవన్నీ కూడా పొలిటికల్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అంటారండి వీటిని. మీరు మ్మ్, చెప్పిన మ్మ్. పెన్షన్లు కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ ఇవంతా కూడా వాళ్ళకి ఓట్లు వచ్చే మార్గంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో అందుకనే వాళ్ళు ఏమి మంచి చేయడానికి ఆలోచించారండి. వాళ్ళకి జస్ట్ Yes, ఓట్లు sir. వస్తాయంటే వాళ్ళు ఎంత లంగ పని చేస్తారు, ఎంత దొంగ పని చేస్తారు. సో అదే సుధాకర్ దాంట్లో ఇంకోటి సార్ భాగంగానే ఇప్పుడు 57 సంవత్సరాలు యా పెన్షన్ తగ్గించడము సుధాకర్ ఇవన్నీ. గారు విత్ రెస్పెక్ట్ టు ఎస్ దిస్ టాపిక్, మురళి గారు ఎస్ దాదాపు ఒక 4 months నుంచి హై స్కూల్స్ మీద, స్కూల్ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తున్నాడు. పార్ట్ ఆఫ్ ఎస్డిఎఫ్ దే హావ్ డన్ అమేజింగ్ జాబ్. చాలా రిపోర్ట్స్ ఐ ఉన్నాయి నో వాళ్ళ సార్, ఐ దగ్గర. నో సార్, మీ మీ అబ్జర్వింగ్. థాట్స్ క్వశ్చన్ అన్ని ఆన్సర్స్ ఉన్నాయి తన దగ్గర. కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ విత్ ఆఫ్లైన్? ఈజ్ ఆన్ ద ట్విట్టర్, ఈజ్ ఆన్ ద ఫేస్బుక్. నాకు షూర్ డైరెక్ట్ సార్, మెసేజ్ షూర్ పంపు, సార్. నేను నీకు నంబర్ ఇస్తాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ లెట్స్ మూవ్ టు దట్ రిలేటెడ్ టు దిస్ బాసర బాసరా టాపిక్. సార్, ఫర్ యా ఎగ్జాంపుల్ 9,000 స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నప్పుడు ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే కలవరు గవర్నమెంట్ నుంచి. వెరేస్ ఒక స్టూడెంట్ మనకి అగ్నిపత్ స్టేషన్స్ లో ఈ ఇష్యూ అయినప్పుడు మినిస్టర్స్ వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు, ఎమ్మెల్సీలు వెళ్తారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే దట్ షోస్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది ఏందనేది స్టూడెంట్స్ పైన. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ సార్. ఒక స్టూడెంట్ ఐఎమ్ సో సారీ అట్లా అయినప్పుడు దాన్ని పొలిటికల్ ప్లే చేస్తున్నారు తప్ప, అంటే లైక్ స్ట్రక్చర్ దానిపైన ప్లానింగ్ లేదనమాట. Yeah, yeah, yeah. Any death is a death, Sudhakar. I was watching a photo, social media. నలుగురు మినిస్టర్లు పాడి పట్టుకొని, పాడి అంటారా అది, శవాన్ని పట్టుకొని, ఎస్ ఎందుకు ఇవన్నీ ఫోటో ఆప్స్ ఎందుకు? సో ట్రూ సార్, బేసికలీ ట్రూ. వీళ్ళంతా నియంతలు. ఎలా అంటే, ఒక వ్యక్తి పెయిన్ తెలవాలంటే ఆ వ్యక్తికి అనుభవం ఉండాలి. ఈ దొంగలకు ఎవరికి అనుభవం లేదు. ఓకేనా? అంత నియంతత్వ పాలనలు ఉన్నోళ్ళు తాతలు తండ్రుల నుంచి ఆస్తులు పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి ఆ పెయిన్ అది ఉండదు. కాబట్టి దట్స్ వై వీఆర్ హియర్. వి నీడ్ టు టేక్ అవే దట్ ద పవర్ పొజిషన్. ఇది దేశ సంపద. ఇదంతా వాళ్ళ ఒక్క తాతది వాళ్ళ తండ్రులది కాదు ఇదంతా. సో వి మస్ట్ So now ఫైట్ ఇట్. as a voters and as a educationalist, we have to focus on like only mainly on education and health, sir. As rightly said, సుధాకర్ Murali sir, దాని వర్క్ అవుట్ సుధాకర్ చేస్తున్నారు. Yes, ఒక్క yes. ఒక్క Yeah. ఒక చిన్న వ్యక్తి, ఒక సింగిల్ వ్యక్తి అమెరికాలో కూర్చొని ఒక నియంత ఈజిప్ట్ గవర్నమెంట్ పడగొట్టాడు. ఈ కాల్లో మనం ఇప్పుడు 130, 140 ఫ్లక్చువేట్ అవుతుంది. ఏం చేస్తున్నాం? మనం మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం, మన లోకంలో మళ్ళీ ఉంటాం. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ ఎ షోల్జర్. ఎందుకంటే నీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా బానిసలు అవుతారు తెలుసా ఈ నియంతలు ఇట్లే కంటిన్యూ చేస్తాయి. కాబట్టి ఈ కాల్స్తో సరిపోకుండా లెట్స్ ఆల్ గెట్ ఆన్ టు ద రోడ్స్. లెట్స్ ఆల్, కొందరు ఎక్స్పర్ట్స్, కొందరు టెక్నాలజిస్ట్ ఉన్నారు, కొందరు రైటర్స్ ఉన్నారు, కొందరు మనంతా మనకు ఉన్న కెపాసిటీ వాడాలా. సో లెట్స్ వర్క్ టుగెదర్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ టు సతీష్ కలాసి. Yeah, yeah. Yes, sir. Thank you for this opportunity. I just wanted to comment that మనము this is not the issue just with the university triple IT. దీని గురించే కాదు సార్. అది ఒక చిన్న స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, కాకతీయ యూనివర్సిటీ అవ్వచ్చు. గవర్నమెంట్ కి అసలు చిత్తశుద్ధి అన్నదే లేదు. సో నాకు తెలిసి ఇది ఇట్లాంటి అజిటేషన్స్ ప్రతి యూనివర్సిటీలో అయితేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది. అంతే సార్. థ్యాంక్స్. వావ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు సాలిడారిటీగా ప్రొటెస్ట్ చేశారు. అది చాలా మంచి సజెషన్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మురళి గారు మీకు రెస్పాండ్ అవుతారా? యూ వాంట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్? Let us go to next question. Okay, the next question is Sai Teja brother. యాగన్ల, Yes, brother. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్. సాయి తేజ మాట్లాడండి. మీరు ఎట్లా చేస్తున్నారు, ఏం అయితే చేస్తున్నారు, ఈ ఇష్యూ గురించి మురళి గారికి ఏమన్నా క్వశ్చన్ కానీ సజెషన్ కానీ చెప్పండి. ఇష్యూ గురించి నాకు కూడా స్టూడెంట్స్, నాకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు. మా తమ్ముడు అక్కడ IIITలో చదువుకుంటున్నాడు. హలో, చెప్పు బ్రదర్, మాట్లాడు సాయి తేజ మాట్లాడు. అయితే ఎప్పుడు ఇదే ఈ ప్రాబ్లమ్స్ గురించి కంప్లీట్గా చెప్తున్నా. అయితే ఇన్ని రోజులకే కాకుండా మీరు ఇప్పటిదాకా మాట్లాడినట్టు కంప్లీట్గా అందరు బయటికి వచ్చేసి ప్రతి స్ట్రీట్ నుండి అయినా కానీ, సిటీలో కానీ, హైదరాబాద్లో కానీ, నిజామాబాద్లో, ఇక్కడ జగిత్యాల అయినా కానీ, కరీంనగర్లో, ప్రతి ప్లేస్లో అనేది ఈ ప్రాబ్లం అనేది బయటికి రావాలి. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం గురించి తెలియాలి. కామన్గా మాట్లాడుకునే పబ్లిక్ కూడా ఇక్కడ బాసర అనేది ఉంది అక్కడ, అంటే కొందరికి తెలియదు, ఇంకా విలేజ్లో కూడా తెలియదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోవాలి. అప్పుడే ఈ గవర్నమెంట్కి ఏంటంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది. అప్పుడు కూడా వీళ్ళు చేయలేరు అనుకో, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను డైలీ సాయి
లెట్స్ మురళి గారు రెస్పాండ్ కండి మీరు అడిగిన దానికి. మురళి గారు చెప్పండి సార్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ సార్. ఐ కెన్ సీ దట్ ఈస్ ఎ యంగ్ అదే మ్యాన్. మనం అనుకుంటున్నది అదే. మనము ఇదొక్కటే ఇందాక కూడా ఎవరో చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఇది ఒక్కరే సఫర్ కావటం, ఒక్క ఇన్స్టిట్యూషనే కావటం లేదు. సో మనకి 28,000 స్కూల్స్కి సంబంధించిన 30 లక్షల మంది విద్యార్థులు కూడా ఇదే సఫర్ అవుతున్నారు. అట్లాగే మిగతా మనకి 300 కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఉన్నవి, అక్కడ వాళ్ళు సఫర్ అవుతున్నారు. అట్లాగే మనకి 170 డిగ్రీ కాలేజీ ఉన్నవి, వాళ్ళు అట్లాగే సఫర్ అవుతున్నారు. 16 స్టేట్ యూనివర్సిటీ ఉన్నవి, వాళ్ళు అట్లాగే సఫర్ అవుతున్నారు. సో ఈ సఫరింగ్ అనేది ఇస్ ఎ బిగ్ థింగ్. ఐ థింక్ మనము వీ నీడ్ టు కమ్ ఆన్ రోడ్స్ అండ్ ఎక్స్పోజ్ దిస్ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ మనం ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళు చాలా దారుణంగా పరిపాలన చేస్తున్నారు, వీళ్ళకి అసలు పరిపాలనే రాదు, వీళ్ళంతా కూడా దుర్మార్గులు అని మనము ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది, బయటికి రావాల్సిన అవసరం ఉంది. సాహిత్య చెప్పినట్టు రావాలి మరి. సో డెఫినెట్గా బయటికి రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. సాయి, ఇప్పుడు ఈ కాల్లో బేసికల్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము కొన్ని మీటింగ్స్ పెడితే కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉండదు. ఎడ్యుకేషన్ అనేది చాలా బేసిక్ నీడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ సో ఇంప్రెస్ సాయి తేజ. నువ్వు ఐ కెన్ సీ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ యువర్ బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్. నీ చేతిలో చాలా పవర్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పుష్ యువర్ పార్టీ పీపుల్, పుష్ యువర్ క్యాడర్. అండ్ మురళి గారు ఎంత కష్టపడుతున్నాడు తెలుసా. And let's all work together. Thank you, Sai. Let's go to the next question. Thank you. Sir, can I speak now? Who is that? Sir, small request అండి. Yeah, sure. సార్, ఇది ప్రధానమంత్రి గారికి ప్రతి విద్యార్థి తోటి తెలంగాణ నుండి డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి ఉత్తరాల కార్యక్రమం రేపు మార్నింగ్ నుండి మొదలు పెడితే ఎలా ఉంటుంది? అంటే ప్రతి ఉత్తరం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ మోర్ ప్రెజర్ పడుతుంది కదా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ప్రెజర్ పడుతుంది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మీద పడుతుంది కదా సార్. అంటే లెటర్ క్యాంపెయినింగ్ రేపు మార్నింగ్ నుండి మొదలు పెడదామని. Let us start with Sai Teja team. Sai Teja, BJP IT cell. You guys should take this up. లేదబ్బా, ఇది అంటే మనము కొంచెం ఈ పిల్లలకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి బాబు. మనం దానివల్ల ఏం పని చేయదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేయరు, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు రిఫ్లెక్షన్ చేయరు. సో దానివల్ల ఏమీ జరగదు మనకి. అలా జరిగేటట్లయితే ఇక్కడ గవర్నరే మన చర్య తీసుకోవచ్చు. యాక్చువల్గా పాపం గవర్నమెంట్ మరి బీజేపీ కదా, ప్రైమ్ మినిస్టర్ గారి రిప్రజెంటేటివ్ కదా, పాపం మరి ఈమె కూడా ఏం చేయలేకపోతుంది. కనీసం పోతేనన్నా బాగుండేది. గవర్నర్ గారు నిజానికైతే గవర్నర్ గారు వెళ్ళాలి అక్కడ, కానీ గవర్నర్ గారు వెళ్తే మళ్ళీ పొలిటికల్ చేస్తారని చెప్పేసి భయంతో గవర్నర్గా కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మామి కూడా బోటలే. కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా ఏం చేయరు. దీనివల్ల లెటర్స్ వేస్ట్ అయింది కూడా పనిచేయవు. థ్యాంక్ యూ. కాదు సార్, అంటే వాళ్ళు లెటర్స్ అక్నాలెడ్జ్ చేస్తే ఇక్కడికి రిపోర్ట్ అని రాస్తారు. అంటే 30 some lakhs ఆఫ్ లెటర్స్ వెళ్ళింది అనుకోండి, అక్కడ వర్క్ పడుతుంది కదా సార్ అని. పడదు నాన్న, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ బాస్ ఫర్ ది చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కి ఎవరు బాసు లేరు. సో బేసికల్లీ ఒకవేళ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తేనే గవర్నమెంట్ తీసేస్తారు వాళ్ళు. దానికి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, రాష్ట్రపతికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఉంటాయి. మొత్తానికి తీసేసేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి పవర్స్ ఉంటాయి. కానీ ఇలాంటి విషయాలలో ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ కాన్కరెంట్ సబ్జెక్టు. రాజ్యాంగం ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండిపెండెంట్గా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఏ మాత్రం కూడా ఇంటర్ఫేర్ చేసుకోవడానికి అవకాశం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. So let's go to the next one. ఇక్కడ Sir, మన can I కాల్లో speak now? I'm waiting just for one long second time. please. No, wait, Prashant Patel. Okay, so very quick, we have an MIT scholar on the line. He's a research scholar and we would love to hear from him. Prashant, you can ask Okay, very please quick. go ahead with him. Mahender, please send your request as a speaker, then I will enable you. Yeah, you have to send a request, Mahender. I'm just seeing. Yeah, there will be a request to speak and I'm trying to search. Just one second. In the meantime, Prashant Patel, go ahead. While in the meantime, I'll get him into the speaker role, okay? Yeah. Sir, thank you for giving space in this great meeting time. Namaskaram, sir. Murali, sir. Sir, ఇంతమంది స్టూడెంట్స్ బాసరా త్రిపుల్ ఐటీలో అంతమంది స్టూడెంట్స్ సఫర్ అవడం చాలా బాధాకరమైన విషయం సార్. అసలు ఈ గవర్నమెంట్ కు విద్యా వ్యవస్థను కొంచెమైనా మార్పు చేద్దామనే ఆలోచన అనేటువంటిది ఏ విధంగా కూడా లేదు. మళ్ళీ ఇంకా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కి నేనెందుకు వాటికి డెవలప్మెంట్ చేయాలి, నేనెందుకు వాటికి మంచి ప్రణాళికలు ఇవ్వాలి,
మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి అనే ఆలోచనలు కూడా చాలా వరకు వాళ్ళకు ఉన్నాయి సార్. దాని తర్వాత ఒక విషయం బయటకు వచ్చింది సార్, ఒక 2-3 years బ్యాక్. సార్ మీరు అంటే కొంతమంది పర్సన్స్ వెళ్ళి అడిగారంట సీఎం గారిని, సార్ మీరు అన్ని చేస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, మరి పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు సార్ అని అడిగితే, ఇట్లా మేము రెగ్యులర్గా ఉద్యోగాలు ఇస్తే మన బర్లోలు కాస్తారా, గొర్రెలు కాస్తారా అని అన్నారంట మన ముఖ్యమంత్రి గారు. మనం అలాంటి గొప్ప వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. తర్వాత సార్ ఇంకొకటి, బాసర త్రిపుల్ ఆయన వచ్చినప్పటి నుంచి అంత పెద్ద చేంజెస్ ఏం లేవు సార్. నేను చదువుకున్న స్కూల్లో నా మిత్రులు, తర్వాత మా మండలం చుట్టుపక్కల చాలా మంది పిల్లలు కూడా బాసర త్రిపుల్ చదువుతున్నారు. వాళ్ళంతా స్టేట్ బెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. వాళ్ళంతా చాలా మంది వాళ్ళలో ఇప్పుడు పాస్ అయి వచ్చిన వాళ్ళలో చాలా మంది కూడా పోస్ట్ ఆఫీస్ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా 10th క్లాస్ అప్లై చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ అనే ఒక చిన్న పార్ట్ టైం జాబ్ లాంటి జాబ్ చేస్తున్నారు వాళ్ళంతా. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మీరు టాపర్స్ కదా అని అడిగితే, అక్కడ ఉన్న వ్యవస్థ ఇట్లాంటిది, సరైన ఫ్యాకల్టీ లేరు, ఇలాంటి రీజన్సే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు అలాంటి జాబ్ చేయడానికి వాళ్ళు చాలా షేమ్ గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే అంత గొప్ప ఇన్స్టిట్యూషన్, ఆ అంత మంచిగా మేము అప్పుడు కష్టపడి చదివి కూడా ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ ఆ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి పేరెంట్స్ కూడా. అంటే ఇలాంటి వాటి అన్నిటికీ కారణం అంటే మన ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఉన్నాడు సార్. రెండవది, అసలు మనం ఇంకా ఇలానే ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ విధంగా అసలు క్లియర్ కావు. మళ్ళీ ఇంకొకటి, మనం వీటిని అడ్రస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఒకటి కూడా కావాలి సార్. తర్వాత వీళ్ళు ట్విట్టర్లో మనం ఎన్ని ట్వీట్స్ పంపించినా, ఎన్ని ట్వీట్స్ మనం చేసినా అసలు వాళ్ళు చాలా వరకు రెస్పాండ్ అవ్వట్లేదు మొత్తానికి. అసలు కొంచెం కూడా ఏ విషయం మీద కూడా వాళ్ళు చొరవ తీసుకున్నది కూడా లేదు. జస్ట్ వాటిని చూస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇది ఇంతవరకు చాలా మంది పార్టిసిపెంట్స్ చాలా మంది Prashant, let's move on. చెప్తున్నారు. Prashant, we got the question. Okay, let's move on. Okay, so Murali garu, please respond again. ప్రశాంత్ మంచి పాయింట్స్ చెప్పాడు. ఇప్పుడు నాకు కూడా చాలా వినబడింది ఇది. అంటే వైఎస్ఆర్ పెట్టిన యూనివర్సిటీ కాబట్టి నేను ఎందుకు దీన్ని ప్రమోట్ చేయాలన్నది. అట్లని చెప్తే ఇప్పుడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఈయన పెట్టలేదు, కాకతీయ యూనివర్సిటీ ఈయన పెట్టలేదు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఈయన పెట్టలేదు, గాంధీ మెడికల్ కాలేజ్ ఈయన పెట్టలేదు. అంటే ఈ లెక్కన ఈ మొత్తం ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇతను పెట్టే లేవు కదా. అట్లా అంటే ఇంకెవి నడిపించడానికి వేయలేదు. సో మరి అంటే అలాంటివి ఉంటే ఇంక మనము ఇంకా అంతకంటే ఎక్కువ మనకి దరిద్రం లేనట్టే లెక్క. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, బట్ మొత్తానికైతే మీరు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ చదువుకొని బాగా పెద్ద పెద్ద పదవులు చేస్తే మన గొర్రెలు ఎవరు కాస్తారు, బర్రెలు ఎవరు కాస్తారు అనే కాన్సెప్ట్ మాత్రం నేను మైండ్లో ఉన్నట్టు నాకు కూడా కనబడుతుంది. సో అల్టిమేట్గా దట్ ఈస్ ద రూట్ కాజ్ అని నాకు కూడా కనిపిస్తుంది క్లియర్గా. సో హీ డజంట్ వాంట్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది మాస్. థ్యాంక్ యూ. Right. Thank you. And Santosh from San Diego is an entrepreneur and businessman. Santosh, mute yourself and ask the question, please. Santosh. Yeah. Hello everyone. నా పేరు సంతోష్, కాలిఫోర్నియా నుండి. హలో మురళి సార్ అండ్ రాయనా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో ఇందాక ఐ థింక్ ఎవరు రేజ్ చేసినారు, ఇట్లా పేరెంట్స్ అందరూ ప్రొటెక్ట్ అంటే ఉందని. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు పుట్ ఫోర్త్ పేరెంట్స్ అగైన్ రైట్ నౌ. ఎందుకంటే వాళ్ళకున్నంత బాధ ఎవరికి ఉండదు. ఇప్పుడు మనం ఏదో అంటే మనకు ఉంటుంది ఆ కంపాషన్, ఉండదని కాదు, బట్ వాళ్ళు డైరెక్ట్లీ రిలేటెడ్ అండ్ వాళ్ళు చూస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్. సో ఈ స్టూడెంట్ లీడర్లు ఎవరైతే ఈ సాయితేజ, ఈ బీజేపీ సెల్లో వీళ్ళు పార్టీలతో పరంగా చేయగలుగుతారో తెలియదు, కానీ వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళ పార్టీకి కాకుండా అందరినీ యునైట్ చేసి స్టూడెంట్ లీడర్స్ని, ఈ పేరెంట్స్ని ఒక దగ్గర తెచ్చి స్టార్ట్ చేస్తేనే బెటర్. అన్ఫార్చునేట్లీ మేమందరం అక్కడ ఏం చేయడానికి, బట్ దట్ వుడ్ బి గుడ్ ఐడియా టు బ్రింగ్ పేరెంట్స్. మురళి గారు రెస్పాండ్ అవుతారా సంతోష్కు? దట్ విల్ బికమ్ ఎ బిగ్ మూమెంట్ సంతోష్. అంటే దానికి చాలా మనకి చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత దానికి ఇందాక ఎవరో చెప్పాడు ఒక ప్లాట్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనం దాన్ని ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ బట్ వీ నీడ్ టు కమ్ టుగెదర్. చాలా మంది మనము కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. మేబీ అది జరుగుతుంది, ఇవాళ కాకపోయినా రేపు ఎల్లుండి ఎప్పుడో జరుగుతుంది. లెట్ us hope to go in that direction. Thank you. Thank you very much. Mahender from MIT, Massachusetts Institute of Technology. Mahender garu, మీరు send a request so I can
accept the request. Mahinder, are you joined? Okay, let's go to yes, Shiva, just a quick and straight question. Okay. Shiva, It is go not ahead. it's not a kind of a question and doubt. I want to give a suggestion. గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనకు వచ్చిన ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ మన ఇండియాలో దగ్గర 10-15 స్టేట్లకు ఆల్రెడీ ముందే వచ్చింది. సో మనకి ఆల్రెడీ కేస్ స్టడీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఒకటే కాదు. ఇఫ్ యూ టేక్ కేస్ స్టడీ ఆఫ్ కేరళ, సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. దిస్ ఇస్ షో ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ హావ్ బీన్ ఇన్ ది యూపీఎస్సీ ప్రిపరేషన్ సిన్స్ 3 years. సో నాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళ ఒక యూనివర్సిటీస్ వాళ్ళ ఒక స్టడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూస్తుంటా కాబట్టి ఐ కెన్ అంటే కొంచెం ఐడియా ఉంది వాటిపైన. సో కేరళలో కూడా ఇలాగే మనకి ఒక 4 years బ్యాక్ జరిగినప్పుడు సేమ్ ఇదే ఇట్లా ఇక్కడ బేసిక్గా ఏ స్టేట్ అయినా ఎక్కడైనా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి డిఫరెంట్ అవే కీ రోల్ ప్లే చేస్తాయి. అంటిల్ అన్లెస్ ఓట్ పర్సంటేజ్ అనేది తెలిసేదాకా ఎక్కడైతే ఓట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మాత్రమే సీట్ అనేది So Shiva, I really love your passion. Question or comment very quick. చాలా మంది లైన్ లో ఉన్నారు. స్ట్రైట్ టు మురళి గారు. క్వశ్చన్ ఉందా, ఆన్సర్ ఉందా? స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ ఉండదు సార్. నేనేమనుకుంటున్నా అంటే మా క్యాంపెయిన్ కన్నా ఇక్కడ మనకి మనము ఇప్పుడు ఎలాగంటే దగ్గర 18-20% ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో మన దగ్గర జరిగేది దానిలో స్టూడెంట్స్ ఎక్కువ పర్సెంట్ ఉంది. సో మనము ఇది ఒక డేటా లాగా మనం పెట్టి, ఎందుకంటే మాస్క్ అనేవి క్యాంపెయిన్స్ కొన్ని వాటికి మాత్రమే చేరుతాయి. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనం ఒక డేటా మంచిగా క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు వాట్సాప్ లో పెట్టి కూడా షేర్ అయిపోతుంది. అంటే 20% ఓట్ షేర్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 200 crores ఆఫ్ బడ్జెట్ మన దగ్గర పెట్టలేరా, ఎందుకంటే అంత కదా. సో ఇలాంటి ఛాన్సెస్. All right, thank you for Shiva, thank you for your suggestion. There are a lot of experts working on. You had a Robin, Murali, వాళ్ళను ఒకసారి మురళి సార్ తో కనెక్ట్ గా. He's very approachable and very nice guy. He will answer your questions, take your suggestion. Let's go to Mahendra Diwal. Mahendra for MIT is a research scholar, is an entrepreneur. We would love to hear from him because how the MIT looks like. Mahendra, can you hear me? Can everyone yes, hear me? Mahendra garu. Yeah. Hello. Good evening, everyone. This is Mahendra Bidewal. I'm a scientist and entrepreneur. Very nice to chat with you. Thank you, Roy, for creating this platform. Can you speak a little bit louder? It's slow. Okay. How about now? Can you hear it's me good well? Yep, much better. Yeah. So I'll come straight to the point. Hello, Murali sir. It's a pleasure to meet you. So my question here is, back in the days, I remember when I was at Osmania campus, ఏదైనా ఒక స్టూడెంట్ ఇష్యూ జరిగితే, ఇష్యూ స్టార్ట్ అయితే, ఇట్ యూజ్ టు స్ప్రెడ్ టు ది అదర్ యూనివర్సిటీస్, అదర్ ప్లేసెస్ లైక్ ర్యాపిడ్లీ వెన్ దెర్ వాజ్ నో వాట్సాప్, దెర్ వాజ్ నో ఫేస్బుక్, నో కమ్యూనికేషన్, this much communication. But what I was wondering is, why is Basara University issue from past 5 days only that one university students are fighting? Why it didn't spread out to the other places, other universities, and then why students are not coming together to fight for each other? So what is missing here? I'm just curious. I would like to know from people over at Basra or back home in India. That's the question I have. Yeah, thank you, Mahendra garu. Thank you, Mahendra. Anything else, or you want Murali to respond? No, when you asked me about MIT, I mean, we can talk about that. We can create another time. Yeah, actually, Murali garu, next time I know we have 2 hours. Mahendra is a researcher, is an entrepreneur at MIT, Massachusetts Institute of Technology. Next time, in a better time, we will have a very good session, on a research on an MIT, how it works. For now, sir, Murali garu respond again, sir. Yeah, and the question of like expansion to other universities and the agitation, అంటే this tells us there are 2 situations in state prevailing. ఒకటి ఏంటంటే వీడు చాలా భయపెట్టిస్తున్నాడు. అంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ త్రూ యూజింగ్ ది పోలీస్ అందరిని భయపెట్టిస్తున్నాడు. స్టూడెంట్స్ని భయపెట్టిస్తున్నాడు, పేరెంట్స్ని భయపెట్టిస్తున్నాడు, సోషల్ యాక్టివిస్ట్ని భయపెట్టిస్తున్నాడు, పొలిటికల్ లీడర్స్ని భయపెట్టిస్తున్నాడు. అది చాలా ప్యారలల్గా బాగా భయంకరంగా జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు జరగనంతగా జరుగుతుంది. సో దాని గురించి ఎవరు ముందుకు రావటం లేదు. అది నంబర్ 1 అయితే, నంబర్ 2 దట్ న్యాచురల్ కమిట్మెంట్ కూడా అమాంగ్ ది పీపుల్ తగ్గిపోతుంది. అంటే ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంచి కమిటెడ్ విద్యార్థి నాయకులు ఉండేవాళ్ళు. హైదరాబాద్లో సైన్స్ కాలేజ్, సిటీ కాలేజ్, జేఎన్టీయు చాలా కాలేజీలలో అలాంటి అట్మాస్ఫియర్ ఉండేది ఒకప్పుడు. అంటే బికాజ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఆల్సో యాక్టివ్, లెఫ్టిస్ట్ పార్టీస్ వాళ్ళు ఆల్సో యాక్టివ్,
అంబేద్కరిస్ట్ వర్ ఆల్సో యాక్టివ్. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇది సంహౌ ఈ యూనివర్సిటీలలో ఆ ఎన్విరాన్మెంట్ లేదు, ఆ లీడర్షిప్ అనేది లేదు. దాని మూలానే మనకి అది ఇగ్నైట్ కావటం లేదు. మీరు అన్నట్టుగా ఈ పాటికి కాకతీయలో, ఉస్మానియాలో, హైదరాబాద్లో మెనీ కాలేజెస్లో ఇవన్నీ ఇగ్నైట్ కావాల్సింది ఉండి కావటం లేదు. సో దిస్ ఈస్ దీస్ టూ సిచ్యుయేషన్స్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ తెలంగాణ. Thank And you. one add-on thing, sir, just quickly. How to initiate that? Is there any way that we can initiate and spread this word to the other colleges, universities, so that people, all the students come together, support these guys, so that next time if this kind of issue happens to them, everybody can come and support each other? So is there any way that? అంటే మహేష్, దీనికి ఒకటే ఏంటంటే నీలాంటలు నాలంటలు 100 మందిని హైదరాబాద్ మీటింగ్ పెట్టుకుందాం, జమ చేద్దాం. సో ఒక 100 మంది దీనికి సంబంధించి సీరియస్గా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. సో మనము విల్ గో అరౌండ్ అండ్ ఇగ్నైట్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. సో అది నాకు 100 మంది స్ట్రెంత్ కావాలి. సో మీరు ఎవరైనా పేర్లు ఇస్తే ఐ థింక్ రేపు మనం ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఒక గ్రూప్ ఫామ్ అవుదాము, చేద్దామంటే చేద్దాం. ఇట్ కెన్ బి డన్ ఈజీలీ, ఇట్ కెన్ బి డన్ యాక్చువల్లీ. బట్ వేర్ ఆర్ దోస్ పీపుల్ అనేది ఐ థింక్ ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ టు ఫైండ్ దోస్ యాక్టివిస్ట్. Makes sense. ఐఎమ్ Thank you, రెడీ, sir. ఐఎమ్ I think రెడీ టు మహేందర్ గారు కమ్ యాక్చువల్గా మీరు చాలా 24/7. ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు. ఆ డిస్కషన్ ఒక 2 కాల్ ఆఫ్లైన్లో వచ్చింది. మహేందర్, లెట్స్ డిస్కస్ ఆఫ్లైన్ విత్ అవర్ టీమ్, అవర్ ఎన్ఆర్ఐ టీమ్, హౌ వీ కెన్ యాక్చువల్లీ యాక్చువల్లీ మహేందర్ గారు మన ఎన్ఆర్ఐ టీమ్ కొలాబరేట్ అయిందనుకో, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ హ్యూజ్ ఇంపీటస్ టు దిస్ మురళి గారు అండ్ అదర్స్. ఎందుకంటే రాయ్ గారు ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఇష్యూ పెద్దదైతే స్టేట్ వైడ్ అయిపోయింది అనుకోండి, అండ్ దెన్ ఇట్ బర్న్స్, ఎక్కువ బర్నింగ్ అయితే అప్పుడు కదలికి వస్తుంది మన అడ్మినిస్ట్రేషన్లో. వారం రోజుల నుంచి వాళ్ళే కొట్లాడుతున్నారు, పాపం దే ఆర్ సఫరింగ్, బట్ నో బడీ ఈస్ లైక్ సపోర్టింగ్ దెమ్. దట్స్ వాట్ ఈస్ రియలీ what is important, Mahinder, these sessions are reaching out to scholars like you from MIT. That itself is a huge for us. And friends, youth on the call, Mahinder Diwal is inti peru vachi DEWAL. He's on the Twitter, on the Facebook. Reach out to him. He's an entrepreneur and scholar. He's a really good coach, and he's from Nizamabad. And it is really my humble experience to work with him. He's like, he has so many titles. For me, he's a big head. I just have master's MBA. So reach out to him. He's very helpful. He's from Nizamabad. Thank you, Mahinder. Let's, sir, we'll take a couple of questions, and it'll come to 2 hours by that point. The response is overwhelming, friends. We sorry atla em anukokandi meeku raananduku. In next 5 minutes lopala we'll take as many, but make sure just straight comment, okay? It's chala difficult. Moderation anedi chala difficult, okay? Next go to Kodesh. Very straight. Each one get 10 seconds, okay? Unmute. Comment, question. Kodesh, Ashok, Naresh. Yes, sir. Sir, this is Saman from Maybe. Warangal, sir. Yes, go ahead. Yeah. Yes, sir. Not Saman. only సార్ మనకు మెయిన్గా కంపల్సరీ కావాల్సింది మీడియా ప్లాట్ఫామ్, మీడియా ఒక సపోర్ట్ కావాలి సార్. ఇందులో మన మీడియా మిత్రులు చాలా మంది ఉన్నట్టున్నారు, నేను చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళు ఓన్లీ వేరే న్యూస్ స్ప్రెడ్ చేయకుండా ఇటువంటి న్యూస్ కూడా కొంచెం స్ప్రెడ్ చేశారంటే విలేజెస్ లో ఉన్నటువంటి పీపుల్స్ కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది. అక్కడ జరుగుతుంది, వాళ్ళకు ప్రొటెస్ట్ చేస్తున్నారు వర్షంలో ఎండలో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్. Thank you. It's a good comment, and it's a good appeal. It's a good appeal to the media. I know the V6 is there, TV5, TV9s are there. It's a good appeal to them. And let's go to next one. Is Kodesh, Ashok, Naresh, one of you. Some media is already doing that actually. We should appreciate those media who are being involved in this. Thank you. Yeah, indeed, sir. Kodesh. Sir, good evening, sir. All. మురళి సార్, ఒక హైదరాబాద్లో ఒక విద్యా వ్యవస్థ గురించి నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. అయితే ఆ స్కూల్ వచ్చి జస్ట్ మినిట్ సార్, చెప్పండి వింటున్నాం. హైదరాబాద్ జస్ట్ అది ఎక్కడంటే సార్, ఓకే, మీరు వెతుకుతూ ఉండండి. మనం అశోక్ మాట్లాడు. అశోక్ P. Ashok or Nare, Ailesh. Yeah, I can speak. Ailesh, మాట్లాడు. గుడ్ ఈవినింగ్ సార్. అవునా సార్, మురళి సార్, మీరు యాక్చువల్లీ నేను వింటున్నాను అప్పటి నుండి.
బ్రేక్ అవుతున్నావు calls, బాబు. one calls more will come for the. సో ఐలేష్ నువ్వు బ్రేక్ అవుతున్నావు, మెసేజ్ పంపు. ఐ విల్ ఆస్క్ ఆన్ యువర్ బిహాఫ్. యువర్ బ్రేక్ అవుతున్నావు అండ్ బ్రేక్ అవుతుంది నీ వాయిస్. Hello. యా అజయ్, Hello. అజయ్ చంద్ర నీరుడు, గో హెడ్ అండ్ ఆస్క్ క్వశ్చన్. అన్మ్యూట్ అజయ్ చంద్ర. So thank you, sir, giving this opportunity. So I'm from Ajay Chandra, Mahabad. I'm just a student, sir. సార్ అసలు ప్రాబ్లం ఏంటంటే వై నాట్ ఓన్లీ ఈ బాసరా స్టూడెంట్స్ ఎందుకు ఫైట్ చేస్తున్నారు? మిగతా స్మాల్ స్కేల్ స్టూడెంట్స్ వాళ్ళు అంటే పిల్లల దగ్గర నుంచి 5th క్లాస్ నుంచి పీజీ గ్రాడ్యుయేట్స్ వరకు ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు బయటికి రావట్లేదు? ఓన్లీ బాసరా వాళ్ళ స్టూడెంట్స్ ఎందుకు ఒకటే. అజయ్ మురళి గారు మాట్లాడండి. ఇది క్వశ్చన్ 10 సార్లు వచ్చింది. అజయ్ ఇప్పుడు ఇది మనము వాలంటీర్ వాళ్ళు బయటికి రారు, మనం ఆర్గనైజ్ చేయాలి. సో మనం సార్ దట్ ఈస్ మనలాంటి క్యాడర్ బయటికి రావాలి. సార్ దట్ ఈస్ ద పాయింట్ సార్. ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, అందులో సోషల్ యాక్టివిటీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వీళ్ళని మోటివేట్ చేయట్లేదు గ్రామాల నుంచి? ఇప్పుడు మనము ఇలాంటి మీటింగ్లు పెట్టుకునే దాని గురించే మేబీ లైక్ మైండెడ్ పీపుల్ మనం కలిసి వస్తే ఐ థింక్ విల్ బికమ్ బిగ్. సో దెన్ ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు క్వశ్చన్, వీ షుడ్ బి ఏబుల్ టు ఆర్గనైజ్ మోర్ పీపుల్. సో మనం యూనివర్సిటీ పోవాలి, అట్లాగే స్కూళ్ళను పెద్ద స్కూళ్ళను వాళ్ళ అక్కడ పేరెంట్స్ మొబిలైజ్ చేయాలి. సో ఎంత మొబిలైజ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. I think we need to come together. That's the only solution. Yeah, already sir, HCU is working on it. OU is working on it. We reached out to JNTU. It's a complex question, Ajay. Chala police pressure undi. Individuals, leaders భయపడుతున్నారు. ఇంకా కొందరేమో టిఆర్ఎస్ కమ్ముడు పోయారు. It's a very complex, but it's happening. ఇది జరుగుతుంది. నెక్స్ట్ పి అశోక్ నేను 2 సార్లు కాల్ చేశాను. కోటేష్ గారు ఇప్పుడు మీరు రెడీ ఉంటే మాట్లాడండి. సో ఓకే సార్. ఓకే అండి. అంబర్పేటలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీస్ చదువుకునే స్కూల్ 500 మెంబర్స్ ఉన్నారు సార్. దాంట్లో టీచింగ్ 14 మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ స్కూలు గ్రౌండ్ని కొంతమంది ఆ లోకల్ లీడర్స్ కబ్జా చేశారని అది నాకు వరకు వచ్చిందండి. అయితే నేను మురళీ సార్ గారికి కూడా కంప్లైంట్ చేశానండి, వాట్సాప్లో పెట్టాను అది డీటెయిల్స్. కోటేష్ గారు నువ్వు నాకు డైరెక్ట్ మెసేజ్ పంపు సార్, నంబర్ ఈమెయిల్ ఇస్తా. అది సంగమేశ్వర కాలనీ. అది I know this. I've taken up that issue. I spoke to collector also. I think we are on the job. Okay, thank you. Lakshmana garu kuda is also on the working on that. Thank you very much Murali garu. Kotesh garu 3 years నుంచి ఆల్రెడీ అది కంప్లైంట్ లో ఉంది సార్. ఎందుకంటే దానికోసం మీకు ఒక్కసారి ఇది మళ్ళీ రిపీట్ చేద్దామని చేశాను సార్. All right, thank you. We will నేను సార్ కు నీ తరపున నేను సార్ ను కూడా బాక్ చేస్తా తర్వాత. ఓకే సార్. ఓకే, థాంక్యూ సార్. All right, so last 2 minutes then we'll close it. And 2 hours 5 minutes సార్ పాపం అన్నం తినలేడు, రెస్ట్ తీసుకోలేడు, ఆఫీస్ నుంచి పట్టుకొచ్చాను కాల్కు నేను. And so thank you very much Murali garu. Couple of them we will close it. I want to make sure every speaker is happy, but it is not easy to make everybody happy. Ashok and Ailesh, you are the last. And Naresh Jakula. Yeah, Naresh, I can speak. Naresh, you are from London? Yes. Yes, good. It's very important. Global people joined. Thank you. Sir Murali sir, recently KDR came to London and he gave a speech to local Telugu people, and where he said Mana Uru Manabadi is a Telangana government initiative, and he asked all the NRIs to support the education back home. And by the stats you given on the RTI information, it is really surprising and contraindicating what they're doing in back home. And my suggestions are like, why don't we reach out to alumni of IIT Basar? Probably they might have established somewhere. They have connections and they can do a bit of better job. That's what I want to say, sir. Thank you. Yeah, we are already working with them. In fact, day before yesterday, we organized one big Zoom meeting where 300 people participated with collaboration with Alumni Association of Basel. We are already in touch, working together. Thank you. Thank you, sir. Ailesh and Ashok. Then we will last request Santosh to close the call. So yes, Ailesh and Ashok, you speak. Yeah, Ailesh, matlad. Sir, actually, sir, the IIT Basara central government one of the party, sir. So
ఆల్రెడీ మురళి సార్ చెప్పారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ డౌట్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత బడ్జెట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా దీంట్లో ఎంటర్ అయ్యే అంటే ఇన్వాల్వ్ అయ్యేంత కెపాసిటీ ఉంటుంది కదా సార్, ఎందుకు వాళ్ళు కాలేకపోతున్నారు? ఒకటి. సెకండ్ వన్ సార్, మీరు హైదరాబాద్లో ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తే 100 మెంబర్స్ కావాలన్నారు కదా సార్, మీరు ఒక కాల్ ఇవ్వండి, జస్ట్ ఒక ప్లాట్ఫామ్ చెప్పండి, మోర్ దెన్ 1000 పీపుల్ విల్ కమ్ సార్. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. Wow, Ailesh, I love it. This is the youth we are looking for. Wake up all your friends. Thank you. Murali garu, మీరు Ailesh కి రెస్పాండ్ అవుతారా? అందరు కొంచెం ఐలేష్ లో నాకు స్పార్క్ కనబడింది కాబట్టి ఇందాక 5 minutes బిఫోరే నేను నంబర్ దానికి ఇచ్చాను దాంట్లో, ప్లీజ్ బీ ఇన్ టచ్ అని. ఐలేష్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గివ్ మనీ. యాక్చువల్లీ వాళ్ళకి ఇలాంటి ఒక బడ్జెట్ కూడా లైన్ కూడా ఉంది, వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు. ఉదాహరణకి వాళ్ళ రాష్ట్రాలు ఉన్నవి, గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, అక్కడ స్టేట్ యూనివర్సిటీ కూడా డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇది వాళ్ళ రూలింగ్ కాదు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇవ్వరు, సో వాళ్ళు పట్టించుకోరు. సో అసలు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జనరల్లీ ఏంటంటే వాళ్ళు కూడా ఇదే బాబుతో, అంటే విద్యని వెనక్కి నెట్టేయడమే. విద్యని అంటే ఈ కులాలకు సంబంధించి, ఈ పేదలకు సంబంధించి వీళ్ళు ఇట్లాగే ఉండాలి, స్టేటస్ కో మెయింటైన్ చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి, ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళే బీజేపీ వాళ్ళు కూడా. సో అందుకని వాళ్ళు ఇలాంటి వాటికి సహాయంగా వస్తారంటే మనం అట్లాంటి ఊహించలేము. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. థ్యాంక్ యూ మురళి గారు. అండ్ ఇన్ఫాక్ట్ ఐలేష్ నాకు 2-3 సంవత్సరాలు పట్టింది కనెక్ట్ కావడానికి మురళి గారితో. యూ స్టోల్ హిస్ హార్ట్ ఇన్ సెకండ్స్ అండ్ వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ యూత్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకు ద పవర్ఫుల్ టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇన్ ద వరల్డ్ is social media and technology. Our growth and our progress is defined by how much we embrace technology. Technology ni use cheskoni do as much as possible. Of course, physical meetings kuda chala important. And we have a liar in this call. We have a liar. He's been listening. I'm just wondering, Karthik Navayan. Karthik Navayan gar, mere brother, mere man matladtara. Karthik Navayan, you've been listening here. Karthik, I request you. All right. I think, sir, చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours 10 minutes అయిపోయింది ఇప్పటి వరకు. And Murali garu, last any closing thoughts you would like to send to all the participants? థ్యాంక్ యూ రాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు నిజంగా కూడా రాష్ట్రము చాలా ప్రికేరియస్ కండిషన్లో ఉంది. It is not only Basar Institute, otherwise the entire విద్యా వ్యవస్థ కొలాప్సింగ్ స్టేజ్లో ఉంది. అంటే పర్పస్ఫుల్గా ఈ ప్రజెంట్ కేసీఆర్ అండ్ హిజ్ బ్యాండ్ ఆఫ్ థీవ్స్ దే వాంట్ టు కిల్ ది పబ్లిక్ ఎడ్యుకేషన్. సో తద్వారా మనకి ఇందాక వారు ఎవరో చెప్పినట్టుగా మా గొర్రెల గాయటంలో ఎవరు ఉంటారు, మా బర్రెల గాయటంలో ఎవరు ఉంటారు అనే కాన్సెప్ట్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది మనకు అది. సో ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ దట్ వన్ ఇష్యూ. ఇందాక ఇంకెవరో చెప్తున్నట్టుగా ఏంటంటే చాలా మనీని వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు, సో పర్పస్ఫుల్గా. అట్లాగే చాలా అవినీతి కూడా రాష్ట్రంలో బాగా ఉంది, భయంకరంగా ఉంది. అందుకని మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు, పెద్ద పెద్ద రోడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కడుతున్నారు. ఎందుకంటే సో డబ్బులు దాంట్లో కమిషన్లు బాగా వస్తాయి వీళ్ళకి, అందుకని పెద్ద పెద్ద టేకప్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్నవి ఇప్పుడు బాసర్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసే వాళ్ళకి ఏం కమిషన్లు రావు. అట్లాగే మీరు ఒక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తే దాంట్లో కమిషన్లు రావు, స్కూల్ బిల్డింగ్లు కడితే కమిషన్లు రావు, స్కూళ్ళు బాగు చేస్తే కమిషన్లు రావు, టీచర్లతో మంచిగా బాగా చదివిపిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ పనిచేస్తే కమిషన్లు రావు, ఓట్లు కూడా వచ్చేది డౌట్ఫుల్. సో అందుకనే ఇది పర్పస్ఫుల్గా చేస్తున్నటువంటి ఒక కుట్రలాగా మనందరికి కనబడుతుంది. దీని మీద మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో మనందరం కూడా ఆలోచన చేయాలి, మనందరం కలిసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మనకి. సో మేబీ మనకి 2.0 తెలంగాణ మీద మరొకసారి పోర్ చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది చాలా క్లియర్గా. లెట్ us వర్క్ టుగెదర్, లెట్ us ట్రావెల్ టుగెదర్, లెట్ us ఫైట్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మురళి గారు ఒకసారి 1 second. మురళి గారు ఒకసారి మనకు ఒక లాయర్, హైకోర్టు లాయర్ కార్తిక్ నవయన్ గారు. కార్తిక్, you just close with your thoughts in the ending, okay? Karthik has been following, you're listening, and it seems like he has some phone issues. Karthik unnara meeru? Karthik, no, all right. And thank you, sir.
And once రాయ్ again, నాకు guys, కార్తిక్ నంబర్ నాకు పంపించండి, తర్వాత I నేను will ఆయన send ట్వీట్ you. చేశాను, బట్ Yes, రీసెంట్. I will. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ Then నైట్ ఫ్రమ్ for everybody, all the youth, those who gave up time, your family time, your personal time to come here, and we will continue to host these sessions on education, not only just Basara, we'll continue to host on issues, and we'll bring up experts like, Mahinder, who came from MIT, to speak on how MIT works, how to get into MIT. We'll continue this series between this STF. We'll bring experts for these calls. Thank you, everybody. You can connect with Murali Garu. You can also connect with me, and we are more than happy to answer and get back to you on that. Thank you, everybody, and Jai Telangana. జై తెలంగాణ. Okay, sir. Close just now, sir. గుడ్ నైట్. యా, we're closing. Thank Good you. night.